చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా సర్వశక్తివంతుడా సర్వోన్నతుడా తండ్రి యేసు వందనాలు. నేను ఈ సజీవ సాక్ష్యం చెప్పుచుండగా తండ్రి అయ్యా ప్రపంచవ్యాప్తంగా వినే బిడ్డలకి అర్థమయ్యేలాగా మాట్లాడించిన నా ద్వారా నాయన ఇది అనుభవించే చెప్పే సాక్ష్యం నా తండ్రి. అవకాశం ఇచ్చిన మూతురాజయ్య గారికి మరి ఉషారాణి గారికి నా వందనాలు తెలుపుతున్నాను తండ్రి. ఏ ఎదుగుదలన్నా వాళ్ళ ద్వారానే నాకు జరిగిందయ్యా. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, వాళ్ళు నాకు సహకారులుగా ఇచ్చావు తండ్రి. వారి సంఘం మరి అభివృద్ధి చెందునుగాక యేసునామములో తండ్రి. ఇప్పుడు మాట్లాడుచుండగా తండ్రి నా ద్వారా నువ్వు మాట్లాడు. నా చిన్న ప్రార్థన నీ పాదముల చెంత చేర్చుకోమని ప్రభు యేసు దివ్యనామని అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాలు చూసినప్పుడు భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాలు చూసినప్పుడు బబులోను దేశమందున యా ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున. అగ్నిలో పడవేస్తే నాలుగో వాడు తిరగలేదా, రాజు రమ్మని పిలువలేదా. అగ్నిలో పడవేస్తే నాలుగో వాడు తిరగలేదా, రాజు రమ్మని పిలువలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాలు చూసినప్పుడు ఐగుప్తు దేశమందున యోసేపు పాపము చేయనందున. ఐగుప్తు దేశమందున యోసేపు పాపము చేయనందున. పట్టి బంధించి రాజు చెరసాలలో వేస్తే, పట్టి బంధించి రాజు చెరసాలలో వేస్తే రాజు కలలు చెప్పలేదా, రాజ్యమంతా ఇవ్వలేదా. రాజు కలలు చెప్పలేదా, రాజ్యమంతా ఇయ్యలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాలు చూసినప్పుడు భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా. హల్లెలూయా. ప్రభు పేరట మరొకసారి వందనాలు చెప్తున్నానండి. నా పేరు పద్మామణి. మూతురాజయ్య గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలండి. మరి నా సాక్ష్యం చెప్తున్నాను, సజీవ సాక్ష్యం అండి. మీరు వినాలి అందరూ దయచేసి. బ్రతిమలాడుతూ నేను అడుగుతున్నాను. మరి నేను అన్య కుటుంబం నుంచి వచ్చానండి. మరి కాపుల కుటుంబం నుంచి రక్షింపట్టాను. కులం పేరు చెప్పానని అనుకోవద్దు. కొంతమంది కాపులు మాకు యేసుప్రభు అక్కర్లేదు అనుకుంటున్నారు. అంచేత నేను ఇలాగా యూట్యూబ్ ద్వారా రావాల్సి ఉందండి. అంచేత రావడం జరిగింది. నేను 1970లో నాకు వివాహం అయిందండి. అయితే అప్పటి నుంచి నాకు శ్రమలు మొదలైపోయినాయండి. అయితే మరి మేము విగ్రహారాధన కుటుంబీకులు అండి. విగ్రహారాధన కుటుంబీకులు అయితే అంతా విగ్రహారాధన గుళ్ళే అండి. మా ఊరు నిండా సామర్లకోటకి 8 కిలోమీటర్లు మా అమ్మగారు ఊరు. అయితే అక్కడ మరి వారందరూ విగ్రహాలను గుళ్ళు కట్టించడం, ఆ పూజారులు పోషించడం, ఇలాంటి ఇదిలోనే మేము బ్రతుకుతున్న సమయంలో 1970లో నాకు వివాహం జరిగిందండి. 1970లో జరిగింది. ఇప్పటికి 50 ఏళ్ళు అయిందండి ఈ వేళకి. అయితే నా భర్త గారికి నాకు దగ్గర 13 సంవత్సరాలు తేడా అండి. మాకేంటంటే మా కుటుంబాల్లో మరి ఎన్నో తరాలు కలాలి అనమాట అండి. అలా చూసుకుంటారు వంశాలు. నేను ఇప్పుడు చెప్పేది యేసుప్రభుని నమ్మకం ముందు చెప్తున్నాను. అన్యులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో మీరు చాలా జాగ్రత్తగా, ప్రపంచవ్యాప్తంగా వింటున్న బిడ్డలారా చాలా జాగ్రత్తగా విన్నారు. సాక్ష్యం సజీవ సాక్ష్యం అండి. అన్నీ బాగుండే సాక్ష్యం చెప్పడం కాదు, పరలోకానికి ఎంతమందిని తీసుకెళ్ళాలి అనే మరి దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. దాని కొరకు నేను బ్రతుకుతున్నానండి. మరి అన్య కుటుంబంలో మరి బతికినప్పుడు మరి ఇలాగ నా జీవితం వస్తుందండి. ఇలాగ వస్తున్నప్పుడు మరి వివాహం అయింది. వివాహం అయినప్పుడు అసలే నేను గారాభంగా బ్రతికేనేమో. మరి ఆ గారాభంగా బ్రతకడం భర్త గారు గురించి నాకు తెలియదండి. మాకు దగ్గర సంబంధం కాబట్టి మా అమ్మగారు
ఏమీ ఎంక్వైరీ చేయలేదండి అసలు. ఏమీ ఎంక్వైరీ చేయలేదండి, చేసేసారు వివాహం అంతే. ఆయన మనస్తత్వం చాలా విచిత్రం అండి. ఆయనకి ధనగర్వం, కులగర్వం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగంలో కూడా ఒకే క్యాస్ట్ ఉండాలి కాపులో, కానీ రకరకాల క్యాస్టులు ఉంటారు కదండి ఉద్యోగం అంటే. ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళని పేరు పెట్టి తిట్టేవారండి. నువ్వు ఎస్సీ ఇలాంటాడు అలాంటాడు అని అంటే ఆఫీసర్ కోపం వచ్చేసి వేరే ఆఫీసర్ సరెండర్ చేసేవారండి. ఇలాగ జీతాలు అంది కదండి మాకు. ఏమీ నేను కూడా మాట్లాడడం లేదండి. చాలా అధికారికంగా ఇంట్లో భర్త అంటే ఒక బాధ పెట్టే వ్యక్తిగానే నాకు చేసేవారండి. ఏంటో తెలియదు. నేను పుట్టింట్లో చాలా గారాభంగా బ్రతికొచ్చానండి. చిన్ని కేక కూడా ఎవరూ వేయలేదు మా మీద. అలాంటిది విచిత్రమైన బాధలు పడడం మొదలుపెట్టానండి. ఉద్యోగం తనకి ఆఫీసులో ఉద్యోగం చేయకపోతే ఇంటికి వచ్చి నన్ను బాధించేసేవారండి. అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఆఫీసర్ ఏవైతే తిట్టాడో నన్ను అక్కడ ఇంటి దగ్గర, ఇదేంటి చీమకు కూడా అపకారం చేయనే ఇలాగ నన్ను దెబ్బలాడుతున్నారేంటి నా భర్త గారు, అయ్యో ఇలాగ కొడుతున్నారేటని జాలిపడి 1970 కదండి అప్పుడు కొత్తలో. 70లో వివాహం అయినా నేను యేసుప్రభు నమ్ముకున్నది 1991లో నేను నమ్ముకున్నాను. ఈ 21 ఏళ్ళలో ఒకసారి ఏం జరిగిందంటే 1986 అనుకుంటానండి. అప్పుడైతే తెల్లవాళ్ళు కొట్టారండి నా భర్త గారు. ఆఫీసర్ ఏదో బాగా తిట్టేసాడంటండి. తెల్లవాళ్ళు కొడితే ఇంకా నాకు విరక్తి వచ్చేసిందండి. అన్యులుగా ఉన్నప్పుడు కూడా చనిపోతే పాపం అంటారండి. నేను అన్యురాలే కదా అప్పుడు కూడా. మరి ఇలా సడన్గా చనిపోతే దెయ్యాలు అవుతారట, దెయ్యాలకి ఎవరు భోజనం పెడతారు, అయ్యబాబాయ్ ఎలాగన్నా బ్రతకాలని వచ్చుకుంటుంటే ఈ చెయ్యేలాగా ఆ చెయ్యేలాగా తిప్పేయడం, కాళ్ళతో కొట్టేయడం. 16 ఏళ్ల పిల్లలు నేను ఎక్కడ అనుభవించుకొని అలా 16 ఏళ్ళు అనుభవించానండి. 1986 ఇంకా ఆత్మహత్య మహాపాపం అని తెలుసు. కార్తీక పురాణాలు నేను చదువుతుంటే ఎదురుగుండా ఒక 50 మంది వింటూ ఉండేవారండి. అన్యుని భక్తి అంత భక్తి చేశాను నేను. ఉన్నప్పటికీ కూడా చాలా శ్రమలు తగ్గలేదండి అసలు. ఏ దేవుడికి సరిగ్గా పూజ చేయట్లేదు నేనని విగ్రహారాధన దేవుళ్ళు అన్ని దేవుళ్ళకి పూజ ఎక్కువ చేసేదానండి. ఇంకా అయితే ఆ పూజలు వల్ల యెహోవా తండ్రి వాటికి ఆ పర్మిషన్ ఇవ్వలేదండి. ఆ బొమ్మలకి కీర్తన 115లో ఉంటుంది కదా, కళ్ళుండి చూడలేవు, కాళ్ళుండి నడవలేవు, చెవులుండి ఏమాట వినలేవు అని. ఆ బొమ్మలు ఏమి చేయలేవు. ఆ పర్మిషన్ యెహోవా తండ్రి ఇవ్వలేదు. ఇస్తే చేసినాం. బొమ్మలను అనవలసిన పని లేదు, కానీ మేము ఆ బొమ్మలనే నమ్మాం కాబట్టి మరి చాలా హింసలు పడ్డాను. ఇలాగ 1986లో ఒక రాత్రి తెల్లవారు కొట్టారండి నా భర్త గారు. తెల్లవారు కొట్టారండి. ఏం చేయాలో తెలియక ఇంకా చనిపోదాం, నేను ఓడిపోయాను జీవితంలోని, ఇంకా చచ్చిపోతాను ఇంకెందుకు అని విరక్తి పెట్టేసుకున్నాండి. ఏం చేయాలో తెలియదండి. ఆకారం కూడా బాగోలేదు, పేదాలు ఇవన్నీ వాసిపోయినాయి. అయితే ఇలాగున్న పరిస్థితుల్లో మా పక్కింటి ఆవిడ కాకినాడలోనే అప్పుడు ఉద్యోగం చేసామండి. అంటే ఈ 86లో చూసుకున్నాం, ఎన్నాళ్ళు అయింది ఇంకా. అయితే అప్పుడు నల్లుల మంది వేస్తుందండి ఆవిడ మంచానికి. నల్లుల మంది అది ఏంటంటే పాపాయి గారు అన్నాను, ఇది చాలా విషమమ్మా, టిక్20 అంటారు, ఇది నోటికి తగలకూడదు, అందుకే పిల్లలు బడిలోకి వెళ్ళాక వేస్తున్నాను అన్నారు. అది ఎక్కడ దొరుకుతుందండి అని అడిగాను, చనిపోదామని ఉద్దేశం అండి. అయితే కింద మెడికల్ షాప్లో ఉంటే పాపాయి గారు ఇమ్మన్నారని చెప్పు, ఏమి మంచానికి నల్లు పట్టినాయా అని అడిగిందండి ఆవిడ. అవునండి అన్నాను. సరే ఇంక చచ్చిపోదాం అనుకుంటున్నానండి. ఎందుకండి సుఖం లేదు, ఎన్నాళ్ళు 16 ఏళ్ళ బట్టి అనుభవిస్తున్నాను, 1986లో జరిగిందని. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఈవేళ, సరిగ్గా వినాలి వినేవారు అందరూ. అయితే మరి ఇంకా నా శ్రమలకు అంతం లేదు, ఇంకా చనిపోతాను. నిజంగా నమ్మండి, ఓర్పుగా కాపురం చేసుకునే వాళ్ళకి కూడా నేను ఇంకా డబల్ ఓర్పు అనమాట అండి. పుట్టింటికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. పుట్టింటికి వెళ్తే మా నాన్నగారు విలువ పోద్దని ఒక బెంగ. నాకు 70లో మ్యారేజ్ అయిందండి. నా శ్రమలు చూసి మా నాన్నగారికి తెలిసి బెంగ పెట్టేసుకుని 79లో మా నాన్నగారు చనిపోయారండి. బెంగ పెట్టేసుకున్నారండి మా తండ్రి. చాలా సెన్సిటివ్ అండి మా నాన్నగారు. మా అమ్మగారికి 9 సంవత్సరాలు పిల్లలు లేకపోతే తర్వాత వరుసగా 6 అండి, 3 అన్నదమ్ములు 3 అక్క చెల్లెళ్ళు. 2 అన్నదమ్ముల తర్వాత 3 ఆడపిల్లలు. నాకు చాలా గారాభంగా చూశారండి. ఉన్నతమైన కుటుంబం నుంచి మరి దేవుడు అంతకంటే ఉన్నతమైన రాజాదిరాజుని తర్వాత నమ్ముకున్నాను, ముందు తెలీదు. అయితే మరి ఆ రాత్రి మాత్రం ఒక లెటర్ రాశాను మా నాన్నగారికి, స్పీడ్గా రావాలండి, లేకపోతే 2 గంటలు పట్టేస్తుంది. అయితే మా నాన్నగారికి ఒక లెటర్ రాసి, నాన్నగారండి అంటే కసి ద్వేషం ఇప్పుడు లేవండి, దేవుడు నమ్ముకున్నాను గట్ట. అప్పుడు ద్వేషం అండి నా భర్త మీద. ఎక్కడ పడితే అక్కడ ఫుట్బాల్ అన్నట్టు శరీరం అంతా కూడా ముద్రలేని కొట్టేసిన ముద్రలో ఏమంటాక లేదు. అప్పుడు అన్నాను, నేను చచ్చిపోతున్నాను, చచ్చిపోయేదాడు చివరి కోరిక నాన్నగారు, మీరే నన్ను, అప్పుడు కాల్ చేయడాలి కదండి, అన్యులు అలవాటు కదా, మీరే నన్ను
మీరే ఆ ఏర్పాట్లన్నీ మీరు చూసుకోవాలి, శ్మశానానికి మీరే దగ్గరుండి అన్నీ చేయించాలా. నా భర్తను మాత్రం ముట్టుకొని ఇవ్వద్దండి, అదొకటే కసిగా ఉందండి నాకు. నా భర్త గారు నేను ఏం తిరగబడలేదండి ఇంతవరకుని, చచ్చిపోయాక కూడా నా బాడీని ముట్టుకొని ఇవ్వకండి నాన్నగారు, అప్పుడు మీరు నాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు అలా అనిపిస్తున్నాను అనుకుని ఒక లెటర్ రాశారండి. లెటర్ రాసి మూలన పెట్టారు. ఇంకెళ్తానండి మందుకి, T20 కిందకి వెళ్తానండి కాకినాడ మెడికల్ షాప్కి. అంతే ప్రభు అయిన యేసు ప్రభు, సజీవుడైన యేసు ప్రభు నా వెనకాల ఉండి ఏమంటున్నారో వినండి. ఓ బిడ్డ, నీ కొరకు నేను చనిపోయాను తల్లి, నువ్వు చనిపోవాల్సిన పని లేదు, నీ కొరకు నేను చనిపోయానమ్మా, నా ప్రణాళికలో నువ్వు ఉన్నావు, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదన్నారండి. నేను అనుకుంటున్నాను యేసుప్రభుని మా కుటుంబాల్లో చెప్పిన వాళ్ళు ఎవరో లేరు, ఏదో ఎవరో చిన్న కుటుంబాలు ఎక్కడెక్కడ వాళ్ళు నమ్ముకుంటారంట, మనకు సంబంధం లేదైనా ఏటి ఎవరు మాట్లాడారు, నా మనసే మాట్లాడుతుందేమో. బోల్ డబ్బు ఉందా నాన్నగారికి, చిన్న సైట్ కూడా పులిమేరలో పెట్టారు, ఇల్లు కడదాం ఇంకా లాభం లేదు, దాన్ని చూడు ఆ అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చేద్దాం అనుకుని, మరి బంగారం ఉంది బోల్ కట్నం ఇచ్చారు, నేను ఎందుకు చనిపోవాలి, ఆ మనసు నాకు యేసుప్రభు ఇచ్చారండి. తెలియదు యేసుప్రభు ఇచ్చారని తర్వాత చెప్పారు ప్రభు అని. అవి ఎందుకు చనిపోవడం, చనిపోతే ఏముంది, 2 రోజులు ఏడుస్తారు నాన్నగారు అమ్మని, తర్వాత నేను అనవసరంగా నరకాన్ని పోతాను, అయ్య బాబా బాగానే బ్రతికాను అనుకున్నానండి. ఇలాగే 86 నుంచి 97 వరకు వస్తుంది. కొడుతున్నారు, పుల్లి మీద పంపించేస్తారు. కోపం భార్యాభర్త అన్నాక శ్రమ ఉంటుంది, ఉండదని నేను అన్నాను. అయితే ఈ శ్రమ 2 శ్రమ వచ్చిన వెంటనే ఇంకా ఇంట్లో ఒక 5 నిమిషాలు కూడా కనీసం చీర మార్చుకుని రిక్షా ఎక్కుతానంటే కూడా వినరండి. అలాంటి కొట్టే భర్త నాకు దొరకకపోతే ఇలాంటి పరలోకం తీసుకెళ్ళి యేసు ప్రభు నాకు దొరికిండేవారు కాదండి. సరిగ్గా వినండి నా మాటలో. చెప్పడానికి నాకు యోగ్యత ఉండాలి, వినడానికి మీకు యోగ్యత ఉండాలి. అదండి నా సాక్ష్యం అంటే. ఇలాగ నేను 97 వరకు వచ్చేసానండి. శ్రమలు వచ్చేస్తున్నాయి. మా నాన్నగారు కూడా బెంగెట్టు చనిపోయారు, ఏం చేయాలో తెలీదు, చావలేకపోతున్నాను, బతకలేకపోతున్నాను. దీని తోడు పిల్లలు లేరండి. పిల్లలు లేక భర్త చూడక ఎలా బ్రతకాలో చూడండి అసలు ఎలా ఉంటుందో. అయితే 91లో పులిమేర పంపించేశారని కొట్టేసి నా భర్త గారు కోపం వస్తే కొట్టేసి పంపించేయడమే. ఇలాంటి పరిస్థితుల్లో మా పెద్దనాన్నగారు కోళ్ళు ఒరిస్సాలో ఉంటారండి. ఆవిడ మరి బయట సేవకులు మా గుమ్మం వెళ్తే కొట్టేయడమే 50 ఏళ్ళ కిందట. అంటే క్రైస్తవులు అంటే ద్వేషం అంటే తెలియదు, అహంకారం అండి. అయితే ఇలాంటి పరిస్థితిలో మరి యేసుప్రభు మా పెద్దనాన్నగారు కోడల్ని మా ఇంటికి పంపించారండి ఒరిస్సా నుంచి. నా బిడ్డ పద్మామణికి నువ్వు సువార్త చెప్పాలి, పద్మామణికి నువ్వు సువార్త చెప్పాలంటే ఆవిడ వచ్చండి మా అమ్మగారికి చెప్పి, మా అమ్మయ్య గారు బెంగెట్టు చనిపోయారు, మీరు కూడా అలాగే ఇదైపోతే ఎలాగండి అత్తయ్య గారు, వద్దు పద్మామణి అమ్మగారు యేసుప్రభుని నమ్ముకుంటుందని, పద్మామణి మీరు ఒప్పుకోండి అమ్మా, యేసుప్రభు గొప్ప దేవుడమ్మా, యేసుప్రభుని నమ్మితే పరలోకం ఉంది, లేకపోతే అగ్నిగుండం ఉంది అంటుందండి. ఆ మాటలు మాకు విచిత్రంగా ఉన్నాయి. అయితే మా అమ్మగారు చాలా మంచివాడండి. ఇదేంటి పిల్ల బతుకుద్ది అంటున్నారు, పోనీ యేసుప్రభుని నమ్ముకుంది, రాజ్యం వదినండి నాకు సువార్త చెప్పిన ఆవిడ మా పెద్దనాన్నగారు కోళ్ళు. పోనీ రాజ్యం చెప్తుంది కదా, పోనీ నమ్ముకోమని చెప్దామని మా అమ్మగారు 1991 జూన్లో నేను యేసుప్రభుని అంగీకరించానండి. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగ యేసుప్రభుని అంగీకరించాను. పోస్ట్ మ్యాన్ అండి ఉత్తరం తెస్తే 6 రోజులకు తెస్తాడు మామూలుగా, అయితే కొరియర్ అయితే సెకండ్స్లో వచ్చేస్తుందండి. అలాగ నాకు కొరియర్లో ట్రైనింగ్ ఇచ్చారండి యేసుప్రభు. ఎందుకంటే జనంలోకి సజీవ సాక్షిగా పంపడం కొరకు కొరియర్లో ఇచ్చేసారండి. దర్శన వరాలు మరి స్వస్థవరాలు అన్నీ కూడా దేవుడు కొరియర్లో ఇచ్చాడు. ఆ కొరియర్లో ఎలా ఇచ్చారో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే మరి ఏమైందంటే యేసుప్రభు నమ్ముకున్న రోజే ప్రభు నాకు పాదాలు భూమి ఉన్నాయండి, తల ఆకాశమే ఉంది. ప్రభు దర్శించారండి నన్ను. అమ్మ నా ప్రణాళికలో నువ్వు ఉన్నావు బిడ్డ, నా ప్రణాళికలో నువ్వు ఉన్నావమ్మా, నీకు ఏం భయం లేదు, నిన్ను ఎలా వాడుకుంటానో ఒకసారి చూడు దర్శనం అన్నారండి. దర్శనం వరవట అండి, అది నాకు తెలీదు, సేవకులు చెప్పారండి దర్శనం వరవట. అయితే ఎలాగంటే విశాలమైన 8 రోడ్లు ఉన్నాయండి, జాగ్రత్తగా వినండి, విశాలమైన 8 రోడ్లు ఉన్నాయి. 8 రోడ్లకి 8 బస్సులు ఉన్నాయండి, 8 మంది డ్రైవర్లు ఉన్నారు. నా జీవితం ఎలా ఉంటుందో ఫ్యూచర్లో నాకు దేవుడు చెప్పేస్తున్నారండి. ఇలాగున్న పరిస్థితిలో బైబిల్ పట్టుకుంటున్నానండి, బైబిల్ పట్టుకుంటున్నాను, మరి ఏమో ఓ బస్సు ఎక్కుతున్నాను, ఆ రూట్లో సాక్ష్యం చెప్పేస్తున్నాను, దిగేస్తే ఇంకో రూట్ బస్సు ఎక్కుతున్నాను. ఇలా 8 రూట్ల బస్సులో కూడా ఎక్కుతున్నాను దిగుతున్నాను. సేవ అంత గొప్పగా ఉంటుందని దేవుడు నాకు చూపించారండి. యేసుప్రభుని అదే రాత్రి నన్ను మా పెద్దనాన్నగారు కోళ్ళు వాళ్ళ తోటికోళ్ళ మాధవి అని ఇద్దరు అప్పగించేశారండి. పద్మామణి జీవితాన్ని నువ్వే చూసుకో ప్రభా, చాలా వేదనలో ఉంది, బిడ్డలో లేరు, భర్త చూడలేదు, మామయ్య గారు చనిపోయారు, ఎలాగా బిడ్డ ఎలాగా బతుకుద్ది, నీకు అప్పచెప్పేసాం ప్రభు అని మా పెద్దనాన్నగారికి వాళ్ళు అప్పచెప్పేయడం. అంతే అండి, దర్శనాలండి, ఇంకా దర్శనాల మీద దర్శనాలండి. యేసు ప్రభుని అంగీకరించిన రోజు నుంచి విగ్రహారాధన అంటే ఏటో ఎరగను. ఇంకా అంతకుముందు చేసిన విగ్రహారాధన అండి నిజంగా నమ్మండి, 5 బొట్లు ఇలా పెట్టిదానండి. ఓ బొట్టు 5వ తమని, యాక్సిడెంట్లు బొట్టు, విభూది ఇలా పెట్టడం,
ఓ పువ్వు తలలో పెట్టుకుంటే తప్ప కాఫీ తాగేదని కాదు. ఇన్ని ఆచారాలు చేసినా ఆ దేవుళ్ళు ఎవరూ కూడా నన్ను కాపాడలేకపోయారండి. నేను ఎవరిని విమర్శించట్లేదండి, నా సాక్ష్యం మటుకు చెప్తున్నాను సుమే. ఎవరూ దయచేసి తిట్టుకోవద్దు. మీరందరూ యేసుప్రభుని నమ్మి పరలోకం రావాలనే ఉద్దేశం మీద నన్ను మూర్తిరాజు గారు ఇక్కడ కూర్చోబెట్టి చెప్పిస్తున్నారు తప్ప, బూదిగింతాలు నీ సాక్ష్యం వ్యాపింపజేస్తా అన్నాడండి దేవుడు. బూదిగింతాలు ఈలోగా నాకు మోకాళ్ళు బాధలు వచ్చేసినాయండి 10 సంవత్సరాలు బట్టి. అసలు నడవలేకపోతున్నానండి, కాళ్ళు బెల్ట్లండి. ఒక అమ్మగారు ప్రవచనం చెప్పారు, బూదిగింతాలు నీ సాక్ష్యం వ్యాపింపజేస్తారని. అయితే మరి బూదిగింతాలు ఎట్టి కాకినాడే దాటలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు దేవుడు మరి మూర్తి గారిని ఉంటారండి, మూర్తి గారు హౌస్ ఆఫ్ ప్రేయర్లో మూర్తి గారు మా బంధువులు ఆయన నా దేవుడు సాక్ష్యముకు రాయమన్నారు. నా సాక్ష్యం అంతా కూడా బుక్లో రాశానండి 2015లో. అయితే ఆయన కొన్ని బుక్కులు అమెరికా పంపించారండి. అమెరికాలో గ్రేస్ గారు అని మన ఇండియా వాళ్ళ సాక్ష్యాలు ఆవిడ అన్నీ కొత్తగా తీయించి ఇంగ్లీష్లో రికార్డ్ పంపిస్తారు ఆవిడ. అమెరికా రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలు అన్నిటికీ కూడా ఇంగ్లీష్ బుక్ సాక్ష్యం తిరుగుతుందండి. విజయ్ కుమారయ్య గారు మరి దాన్ని రిలీజ్ చేశారండి, విడుదల చేశారు. మూర్తయ్య గారు అమెరికా పంపిస్తే బూదిగింతాల సాక్ష్యం అంతా తిరుగుతుందండి పుస్తకాల రూపంలో. అయితే ఈ సాక్ష్యం కూడా మరి తిరగాలని నేను తిరగలేక యూట్యూబ్లో మాట్లాడిస్తున్నారు. ఓ ప్రపంచవ్యాప్తంగా వింటున్న ప్రజలారా, మీరు యేసుప్రభుని నిజంగా అంగీకరించండి. నా సజీవ సాక్ష్యం చివరి వరకు వినండి, దయచేసి విసుక్కోకండి. అన్యులుంటే విసుక్కోవద్దు, ఎందుకంటే నిజం తెలియకపోతే మీరు ఎలా పరలోకి వెళ్తారు? ఒకప్పుడు నేను అటువంటిదాన్నే కదా. ఎన్ని బాధలు పడినా యేసుప్రభుని నమ్మండి అని ఎవరు చెప్పలేదు. ఆ రాజ్యం వచ్చి దేవుడు ఏర్పరచుకునే రోజు రాజ్యం వచ్చి చెప్పబట్టి వరుస నుంచి వచ్చి నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి. ఇలా ఉన్నాను. మా ఇంట్లో మూల గది అని ఉంటుందండి, ఒక గది సెపరేట్గా ఉంటుందండి. ఈ లోపల కొంచెం మా ఇంట్లో మన నమ్మరండి యేసుప్రభుని అంటే. కొంచెం మా బ్రదర్కి అంత యేసుప్రభుని నమ్మేమంటే కోపం అండి. మా బ్రదర్ చేలోంచి వచ్చేటప్పటికి మేము గదిలోంచి ప్రార్థన నుంచి బయటకు వచ్చేసేదానండి. ఇలాగ నేను దేవుడిని అంగీకరించడం, దేవుడు నన్ను దర్శించడం, రాత్రులు మాట్లాడడం, పగలమని దేవుడి గురించి చెప్పమంటాం, చీకట్లో చెప్పినది వెలుగులో ప్రకటించి పెట్టాను ఇవ్వరండి. ఇలానే మా మూలగదిలో 8 గంటలు ప్రార్థన చేస్తూ ఉండేదానండి. విచారం కదండి, బిడ్డలో లేరు. పోనో బిడ్డను పెంచుకుందామంటే నరికేస్తాను, ఏ పెంట మీద బిడ్డను తెస్తావు? ఇప్పుడు కన్నవాళ్ళు 10 మందిని కంటలేదు కదండి. ఆ యోగ్యత కూడా దేవుడు ఇవ్వలేదంటే అనుకునేదని తెలియక, కానీ ఒక కారణాంతంగా దేవుడు ఇచ్చాడు అండి. దేవుడు తెలుసు, 90 ఏళ్ళు సారాకి ఇవ్వలేదా, 100 ఏళ్ళు అబ్రహాంకి ఇవ్వలేదు. ఇవ్వాలంటే ఏమో దేవుడు ఏం చేస్తారో. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు, ఆయన చిత్తం. అలా వచ్చేసానండి నేను. ఇలాగ దర్శనాలు మరి చూపిస్తున్నారు, కానీ నిన్ను సేవకు వాడుకుంటాను బిడ్డ. నిన్ను సేవకు వాడుకోవాలంటే క్రమం నేర్పించాలి నీకు. ఆ క్రమం ఏంటో చెప్తాను. ముందు దశమభాగం ఇవ్వాలి నువ్వు. నీ ఆదాయంలో 10వ వంతు, మలాకి 3:10 ఉంటుంది చదువు. నీ ఆదాయంలో 10వ వంతు నా మందిరానికి తీసుకుని వచ్చి నన్ను శోధించు, అప్పుడు నేను నీకు ఆకాశవాకాన్ని ఇప్పుతాను అని ప్రభు మాట్లాడారండి. దశమభాగం అంటే ఏంటి, దశమభాగం అంటున్నారంటే అనుకుని మా అమ్మగారిని అప్పుడు ఆదాయాలు లేవండి. పుట్టింట్లో ఉన్నానండి, నేను పుట్టింట్లో ఉన్నాను. మరి అక్కడ ఎకరానికి 2,000 ఇస్తారండి. 4,000 సంవత్సరంగా నా ఆదాయం. 4,000లో దశమభాగం తీయండి, 400 అండి. 400నే 12 భాగాలు చేయండి, 35 రూపాయలు దశమభాగం అండి. 28 సంవత్సరాల కిందట, 29 సంవత్సరాల కిందట నా దశమభాగం ఎంతో తెలుసా అండి? 35 రూపాయలే కవర్లో పెట్టి. హౌస్ ఆఫ్ ప్రేయర్కి వెళ్ళకముందు ఇంకొక సంఘానికి విడిగా మా చుట్టాల నుండి సంఘానికి పంపించారు మా అమ్మగారు. వెళ్ళిన తర్వాత ప్రభు హౌస్ ఆఫ్ ప్రేయర్కి తీసుకెళ్ళారండి. విజయ్ కుమారయ్య గారు, రత్నవాళ్ళమ్మ గారి ద్వారా నా సేవ అంతా జరుగుతుందండి. విజయ్ కుమారయ్య గారికి చాలా ఇష్టం సేవ చేసేవాళ్ళు అంటే. ముందు పరిశుద్ధాత్మ దేవుడికి లోపడ్డానండి. తర్వాత విజయ్ కుమారయ్య గారి సేవలో నేను పాలు పొంది 25 సంవత్సరాలు ఉన్నానంట సంఘంలోనే. ఇలా ఉంటుండగా మొన్న జనవరి 6ని దేవుడు మాట్లాడారు. హౌస్ ఆఫ్ ప్రేయర్ సేవకులే ఒకప్పుడైనా, ఇప్పుడు ఇండివిజువల్గా సేవ చేస్తున్నారు. ఆయనకి 6 బ్రాంచ్లు ఉన్నాయి. తిమోతి గారు అని చాలా దీన సేవకుడండి నిజంగా. ఓ పూట తింటే ఓ పూట తినలేని పరిస్థితి కూడా ఆయనకు ఉంది. భార్య దెబోరా, భార్యాభర్త ఇద్దరు చాలా దీనంగా ఏడుస్తున్నారటండి. ఎవరైనా చిన్న సంఘం ఏమన్నా సాయం చేస్తే బాగుండు, జాండ్ నేల లేదు ఈ భూలోకంలో, వాళ్ళింట్లో ఎళ్ళింట్లో పెట్టుకుంటున్నాను అని నేను అన్నారట. అనుకుండా ఏడుస్తున్నారట. దేవుడు నాతో మాట్లాడి తిమోతి గారి దర్శనంలో చూపిస్తే దగ్గర 18 లక్షలు, ఒక 20,000 తక్కువ ఇప్పటికి 18 లక్షలు ఇచ్చే సంఘం రిజిస్ట్రేషన్ చేసి ఆ కాగితాలు తిమోతి గారి చేతిలో పెట్టారండి. తిమోతి దేబోరా చేతిలో పెట్టేసేది. నేను సంఘం కొన్నానని నేను పెత్తనాలు చేయనండి. నాకు ఒక కుర్చీ ఇస్తే చాలండి, కూర్చుని వింటాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే క్రైస్తవ జీవితంలో జీవించడం ఎలాగో నాకు నేర్పించారండి. ఇప్పుడు దశమభాగం చెప్తున్నాను కదా. మా అమ్మగారు కోల్డ్ వార్ అండి. అయ్య బాబోయ్,
400 ఇచ్చేయడమే. అంటే అప్పుడు చీర 50 రూపాయలండి, 50 ఏళ్ళ కింద. ఎందుకమ్మా నీ డబ్బులు నువ్వు దాచుకోవే బాబు అని. కాదమ్మా, నాకు యేసుప్రభు మాట్లాడుతున్నాడమ్మా, నేను ఇవ్వాలమ్మా, ఇవ్వకపోతే నేను భోంచేయలేనమ్మా అంటే, ఏంటి యేసుప్రభు మాట్లాడబెట్టే మన దేవుళ్ళు ఏమైనా మాట్లాడతారా? నీ దేవుడు మాట్లాడమ్మా, నా దేవుడు మాట్లాడతాడమ్మా అంటే, మా అమ్మగారు నేనంటే చాలా ఇష్టం అండి. పాపం ఇచ్చుకోమ్మ అయితే దశమభాగం ఉందండి. అప్పుడు నేను మా దశమభాగం ఇవ్వడం మొదలెట్టాను కాకినాడలో. తర్వాత ఔషధ నడిపించబడ్డాను చాలా ఇదిగా. అయితే ఇప్పుడైతే 4000 దశమభాగం ఇస్తానండి. ఒక అనాథను చదివిస్తున్నాను మద్రాసులో, మోగ అబ్బాయిని. అదే రఫ్ అండ్ టఫ్ స్కూల్లో ఒక సంఘాన్ని దత్తత చేసుకున్నానండి. ఇలాగ దగ్గర దశమభాగంతో ఓ 12,000 నా సొంత ఖర్చులు ఉంటాయండి. దగ్గర నాకు కారు లేదన్నప్పుడు అందరి కార్లు నా కొరకు వాడబడ్డాయండి. అయ్యో పద్మామణి గారు భర్త చూడరు పాపం, అయినా సరే మనం తీసుకెళ్ళాలి సాక్ష్యాలు, కానీ 7 కార్లు వాడబడ్డాయండి. మా ఫ్రెండ్స్ అందరి కార్లో నన్ను ఎక్కించుకెళ్ళేవారు. ఇప్పుడు ఒక 6 ఏళ్ళు అయిందండి, నాకు కూడా కారు ఇచ్చారండి దేవుడు. దర్జాగా అనుభవించమన్నారండి, అన్నీ ఇచ్చారు. కానీ కొన్ని సమస్యలు మీకు చెప్తున్నానండి. అగ్ని శ్రమలలో ఆత్మ నడిపింపు. మరి ఉద్యోగజ్యోతి అని ఔషధప్రేయర్లో మరి బుక్లో పేరు పెడతారు విజయకుమారయ్య గారు. ప్రభా పరిశుద్ధ దేవుడితో వ్యక్తిగత అనుభవం ఉందండి నాకు. ప్రభా నువ్వు పేరు పెడతావు కదా, ఏం పేరు పెడతావు అంటే, నా కుమారుడు చెప్పమ్మా, అగ్ని శ్రమలలో ఆత్మ నడిపింపని చెప్పమ్మా అన్నారండి ప్రభు. నా గుండెల్లోంచి మాట వినపడుతుందండి. అప్పుడు అగ్ని శ్రమల్లో ఆత్మ నడిపింపంటే విజయకుమారయ్య గారు ఆశ్చర్యపోయి, తప్పకుండా పరిశుద్ధ దేవుడు చెప్పిన పేరే పెడదామమ్మా, తప్పకుండా అదే పేరు పెడదామని పెట్టారండి ఉద్యోగజ్యోతిలో. తర్వాత నా సాక్ష్యం బుక్లో కూడా దేవుడు అదే పెట్టమన్నారు. సాక్ష్యాల బుక్లో కూడా అదే చెప్పారండి. 2000 బుక్కులు మరి చేయించాం. మరి అనేక రాష్ట్రాలు తిరుగుతున్నాయండి ఈ బుక్కులన్నీ కూడా. ఇలా జరుగుతుండగా నేను దశమభాగం ఇచ్చినప్పుడు ఆకాశవాకండి ఇస్తాను కదా ప్రభువుని ప్రతిదీ అడిగి శోధించడం కాదు కానండి, అన్ని వివరాలు అడిగి తెలుసుకుని దాన్ని. ప్రభా మరి దశమభాగం ఇచ్చినప్పుడు ఆశీర్వదిస్తానో ఆకాశవాకండి ఇస్తానో కదా అన్నప్పుడు దేవుడు ఆకాశవాకండి ఇప్పారండి. ఇలా చూస్తున్నాను నేను. ఆకాశవాకండి ఇప్పినప్పుడు ఏమన్నారు, దేవుడు ముఖదర్శనం కనపడుతుందండి. ఇలా చూస్తాను మేఘాల్లో దేవుని ముఖదర్శనం. నీతిమంతులు దేవుని ముఖదర్శనం చూచెదరు, యథార్థవంతులు దేవుని ముఖదర్శనం చూచెదరు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారండి. అమ్మ బాబోయ్, యేసుప్రభుతో ఎంత గొప్ప దేవుడు అనుకున్నాను. తర్వాత బైబిల్ చదవడం మొదలుపెట్టానండి లైన్గా. ఆదికాండం నుంచి ఇప్పుడైతే ప్రకటన వరకు కంటతాయనండి. ఏ భక్తుడి గురించి చెప్పమన్నా పరిశుద్ధ దేవుని అడిగితే ఆయన వివరిస్తారు, నేను అన్నాడు చెప్తానండి. ఇదంతా పద్మామణి గొప్పతనం కాదు, నాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత కష్టమైనా భరించడం, చిన్న అబద్ధం కూడా ఆడకుండా జాగ్రత్తగా సేవ చేయడం, యేసు ప్రభు కోసం బ్రతకడం, అవసరం అయితే చనిపోవడం కన్నా నేను సిద్ధమే. కానీ యేసు ప్రభువుని కాదు అంటే మాత్రం నేను ఊరుకోనండి. యేసు ప్రభు కోసమే బ్రతుకుతాను. నిజంగా అతసాక్షిని అయ్యి అదృష్టం ఉంటే ఆ గ్యాలరీలు వేరు ఉంటాయండి అక్కడ. మరి అలాగా దేవుడి కొరకు నేను కొనసాగుతున్నప్పుడు నాకు హింసలు ఎలా కలిగినాయో మీకు చెప్తాను. నేను ఆదికాండం నుంచి అడుగుతున్నాను కదా, చనిపోయిన లాజర్ని బ్రతికించావు కదా ప్రభువా, యాయిరు కుమార్తెను బ్రతికించావు, విధవరాలు కుమారుని బ్రతికించావు, నువ్వు చేసిన అద్భుతాలు ఇన్నుండగా సౌలు పౌలుగా మార్చేసి నీ కొరకు చనిపోయేంత నిదానంగా ఉండేలా మార్చేసావు. మరి నా భర్తను ఎందుకు మార్చవు ప్రభువా? నా భర్త గారి పేరు వీరభద్రరావు. చెడ్డ గుణాలు లేవండి, నేను చెప్తున్నాను కదా. తాగుడు కానీ వ్యసనాలు కానీ ఏమీ లేవు. భార్యను తెల్లారితే సాయంత్రం వరకు కొట్టడం, తిట్టడం, హింస పెట్టడం. కానీ అలాగనే నా భర్త గారిని ఏమంటలేదు సుమి, నా భర్త నాకు కిరీటం అండి. ఆ భర్తే లేకపోతే నేను ఎక్కడ ఉంటానండి? పిల్లలు లేరు, చెడు ఆడవాళ్ళకి లేవు కానండి. ఏ నిమిషానికి ఏమో అంటారో తెలియదండి. ఒకసారి కరెంటు పోయిందండి మా ఇంట్లో. అప్పుడు ఇన్వర్టర్లు లేవు. 20 ఏళ్ళ కింద 25 ఏళ్ళ కింద జరిగిన విషయం చెప్తున్నాను నేను. అన్యురాలుగా శోధించేదాన్ని ఒకసారి తెలియక కరెంటు పోయిందని ఉద్దేశం పెట్టుకుని ఏదో వంక పెట్టుకుని దవ్వడమే కొట్టేశారండి, ఆయన గాలి వేయట్లేదని. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ప్రభువా, ఇలాంటి వాడు మార్చడం నీకు కష్టమే అన్నానండి. అసలు యేసు ప్రభు కష్టమేటండి అసలు నాకు తెలియక, కొన్ని అనుభవాలు లేక. అప్పుడు ప్రభు అన్నారు, ఒకసారి కళ్ళు మూసుకో, నీ బాహ్య నేత్రాలు ముయ్యి ఆత్మీయ నేత్రం తెరుస్తున్నాను అన్నారండి. అప్పుడు ఇలా చూస్తున్నానండి, కళ్ళు మూసుకుని ఉన్నాయి, ఈ నేత్రం ఆత్మీయ నేత్రం తెరవబడింది. అప్పుడు నా భర్త గారిని ఎలా మారుస్తారో చూపించారండి. ఓ బిడ్డను ఎత్తుకుని నా భర్త, పద్మామణి మన బిడ్డ ఇదిగో అని నా దగ్గరికి వచ్చి బిడ్డని చేతిలో పెట్టారండి. ఎంత మంచిగా ఉన్నారంటే లాల్చీ పైజామా వేసుకుని పరలోక దేవదూతలాగా ఉన్నారండి. అలాగనే మార్చగలను నువ్వు విశ్వసిస్తే. నమ్ముట నీ వల్లనైతే నమ్మువాను సమస్తము సాధ్యమే అన్నారు. ప్రభు నమ్మాలండి. నేను నమ్మేశానండి దర్శనం నా భర్త మారుతారని. ఇప్పుడైతే యేసుప్రభు నమ్ముకుని 30 సంవత్సరాలండి. నా భర్త గారు 90 వంతులు ఇప్పుడు మారిపోయారు. యేసుప్రభు దేవుడని బాప్టిజం తీసుకోవడం, సన్నిధిలో అడుగుపెట్టడం. నాకు దర్శనం వరం ఇచ్చారండి, 4 రకాల అనుభవాలు ఇచ్చారండి. బైబిల్లోంచి మాట్లాడతారు దేవుడు, కళల్లోంచి మాట్లాడతారు దేవుడు, చెవి దగ్గర స్వరాల్లోంచి మాట్లాడతారు దేవుడు,
సేవకుల్లోంచి మాట్లాడతారు. 4 రకాల అనుభవాలు నాకు ఇచ్చారండి దేవుడు. అమ్మ లేకపోతే క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు నన్ను బతకనిస్తారా? 4 రకాల అనుభవాలు ఇచ్చారండి. రేపు ఏ సంఘానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలో నాకు ముందు చెప్తారండి. యేసుప్రభుని 1991లో నమ్మానన్నాను కదా, 92 మారు మనసు కోటాల్లో మారు మనసు పొందానండి. అవి చెప్పాలి ముందు. అసలు మారు మనసు కోటాల్లో మారు మనసు ఇప్పుడు అంత సీన్ లేదు, బాప్తీసం అంటే ఇచ్చేస్తున్నారు. 30 ఏళ్ళ కింద అలా కాదండి. మారు మనసు కోటాల్లో దేవుడు దర్శించి మాట్లాడాలి. రాయవరం, బలభద్రపురం దగ్గర రాయవరంలో మా పెద్దనాన్నగారు అమ్మాయి వాళ్ళ ద్వారా వెళ్ళి అక్కడ మారు మనసు కోటాల్లో నేను రక్షణ పొందానండి. అప్పుడు దర్శనం ఎలా ఇచ్చారంటే, దర్శనం ఇవ్వాలండి. సేవకులు 4 ఇలా కూర్చుంటారు, వాళ్ళకి మనకు వచ్చిన దర్శనం వారికి రావాలి, అప్పుడు వాళ్ళు నమ్ముతారండి. అప్పుడు నాకు ఎలా చూపించారంటే, దర్శనం ఎలా చూపించారంటే, ఏనండి అందరూ బైబిల్లో వాళ్ళు చూసుకొని కావుతాయి. మలాకి 4:2 ద్వారా దేవుడు మాట్లాడారండి. దేవుని యందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగజేయును, అప్పుడు మీరు క్రొవ్విన దూడల వల్లే గంతులు వేయుదురు. ఆ దర్శనం నాకు చూపించారండి. క్రొవ్విన దూడ అంటే నేను ఇలా వచ్చేసి ఎగిరేసి మళ్ళీ వెళ్ళిపోయానండి. అంత ఇదిగా దర్శనం ఎదురుగుంటే సేవకులకు కూడా అదే దర్శనం వచ్చిందట. పద్మామణి గారికి రక్షణ ఇచ్చేసాడు దేవుడు. యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు బాప్తీసం తీసుకోవడానికి యాక్సెప్ట్ చేశాడు దేవుడు అని రాసేసుకున్నారండి. అలాగే 95లో మరి ఒక ఊరిలో ఉంటాం కదండి. నా భర్త గారు 3 నెలలకు ఒక ఊరే అండి. 29 ఊళ్ళు తిరిగామండి. ఎందుకంటే క్యాస్ట్ పేరు ఎత్తడం, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఆఫీసర్ అనుకోండి, ఎవడో రాను అనేవారు, అంతే మా ఉద్యోగం పోయిందండి. ఇలాగే 29 ఊళ్ళు తిరిగానండి, 29 లారీలు పెట్టుకుని. నా హింసలు చెప్పడానికి టైం ఉండదండి. కానీ అంత హింస పొందకపోతే ఇంత గొప్ప దేవుడిని నమ్ముకునే యోగ్యత నాకు ఉండకపోనండి. దయచేసి ఇప్పుడు లేవండి, 90 వంతులు మారిపోయారంటాం కదండి. పరిశుద్ధాత్మని హ్యాండ్ఓవర్లోకి వెళ్ళిపోయింది నా కాపురం. అర్థమైందా? ఇప్పుడు బ్రతికితే క్రీస్తు, చనిపోతే నాకు లాభం. పౌలు గారు వారసురాలు అంటాను కదా. నాకు పరలోకం చూపించవా ప్రభు అని అడిగానండి. మా మూలగదిలో అండి ఈ వరాలన్నీ, మా మూలగది పులిమేరులో. అయితే దేవుడు నాకు ముందు నరకం చూపించారండి. నరకంలోనండి నిజంగా చాలామంది అగ్ని ఆరదు, పురుగు సావదు, చేతులు పైకెత్తి ఏడుస్తున్నారండి. అయ్యో మాకు రక్షించేవాళ్ళే లేరా, కనీసం మమ్మల్ని దేవుడు నమ్ముకోండి అని చెప్తే మేము నమ్ముకుందాం కదా, ఇలా చెప్పేవాళ్ళే లేరే, ఇలా కాలిపోతున్నాం, అయ్యో బయటికి వెళ్ళడానికి లేదని అలోమని ఏడ్చేస్తున్నారండి. తెల్లవారుజాము అయిందండి, దర్శనం మెలకు వచ్చింది, అల్లిపోతున్నానండి. బాబోయ్ అగ్నిగుండమా, నేను లేనులే అందులో అనుకున్నాను. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, అమ్మా నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నువ్వు సేవ్ అయిపోయావు, లేకపోతే నువ్వు వాళ్ళలాగే కాలిపోయి ఉండు, ఆ నరకంలో నువ్వే ఉండు అన్నారండి. ప్రభా తప్పించో ప్రభా, ఎంత గొప్ప దేవుడు ప్రభా, వందనాలు ప్రభా అనుకున్నానండి. తర్వాత పరలోకం చూపించవా ప్రభా, ఎలా ఉంటుందో పరలోకం చూపించవా అంటే పరలోకం తీసుకెళ్ళిపోయారండి. నేను ఇచ్చింది ఏమీ లేదండి యేసుప్రభుకి, కన్నీరండి. ఇలాగ అలా నిండిపోయింది అంతే. భర్త చూసేవారు కాదు, బిడ్డలు లేరు. నా మీద బెంగతో మా నాన్నగారు కూడా చనిపోయారు, మా అమ్మ కూడా బెంగటేసుకుంది. ఇంకేముందండి అసలు అనకూడదు. కానీ ఇంక దేవుడు పూర్తిగా దర్శనాలు ఇవ్వడం వల్ల పూర్తిగా దేవుడికి లోబడిపోయానండి. నేను పూర్తిగా కష్టమైనా ఇష్టంగా భరించడం నేర్చుకున్నానండి. యేసుప్రభు దేవాది దేవుడై ఉండి మానవుడిగా వచ్చి నీ పాపాలు నా పాపాలు ఆయన మోస్తూ ఆయన ఐశ్వర్యాలన్నీ మనకి ఇచ్చేసి మన దరిద్రతను ఆయన అనుభవించాడు. అలాంటి దేవుడి కోసం ఎంత చేసినా తక్కువే, ఎంత శ్రమ పడినా తక్కువే. ఇలా ఉంటుండగా పరలోకం చూపించారండి. పరలోకం చూపించడం ఇలాంటి టేబుల్ మీద 2 అరిటాకులు వేసి, వినండి పరలోకం గురించి చెప్తున్నాను, 2 అరిటాకులు వేసి భోజనం పెట్టేశారండి. యేసుప్రభు ఒక అరిటాకు దగ్గర కూర్చున్నారు, ఒక అరిటాకు దగ్గర నన్ను కూర్చోబెట్టుకున్నారు. నాకు భోజనం తినిపిస్తున్నారండి ప్రభువుకి నేను భోజనం తినిపించడం కాదు, ప్రభువు నాకు భోజనం తినిపిస్తున్నారండి. అప్పుడు స్వరం వినబడుతుందండి. నాకు దర్శనాలు ఏంటంటే బైబిల్ మాటలు స్వరాలతో వినబడతాయండి, దాన్ని బట్టి దర్శనం చూపిస్తారు. దర్శనానికి వాక్యం యాడ్ అవ్వాలండి. నీకు ఏ దర్శనం చూపించినా పక్కింటి వాళ్ళ మీద తగులాడమని దర్శనం వచ్చిందని తగులాడకూడదు, వాక్యాన్ని సరిపోవాలి నీకు దర్శనం. అలాగే నాకు వాక్యం ప్లస్ దర్శనం, వాక్యం ప్లస్ దర్శనం ఇలాగ ఉంటుండగాని మరి పరలోకంలో మీరు భోజనం తినిపిస్తున్నారు కదా. ప్రకటన 3:20 వినబడుతుందండి. ప్రకటన 3:20, ఇదిగో తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, నన్ను లోనికి పిలిచినచో నాతో నీవు నీతో నేను కలిసి భోజనం చేయదము అని స్వరం వినబడుతుందండి. అంతే పరలోకం అలా చూపించేశారండి. నరకం అయితే 3 సార్లు చూపించారండి. ఒకసారి నేను నరకంకేసి వెళ్ళిపోతుంటే దేవదూత తీసుకొచ్చి నా పరలోకంలో పెట్టిందండి. 2 సార్లు పరలోకం చూశానండి. ఇలా ఉంటుండగా అగ్నిశ్రమలు ఇలా మొదలవుతున్నాయి, బాప్తీసాలు తీసేసుకున్నాను. అయితే నా భర్త గారికి ఏంటంటే, నా భర్తకున్న ప్లస్ పాయింట్ మీరేనండి, ఆయనకి ఏంటంటే హోటల్ భోజనం పడదండి. ఆయనకి హోటల్ భోజనం పడదండి.
పద్మమ్మని పంపించండి అని మా జవాన్ పంపించేవారు. అటెండర్లు ఉంటారండి మాకు. నేను ఎప్పుడైతే నా భర్తగారు రమ్మంటారో మా నాన్నగారు వాళ్ళు బెంగెట్టేసుకుంటున్నారు కదా అని నేను కూడా వచ్చేసేదానండి. ఇలాగ శ్రమలు తప్పించుకోవాలంటే ఆనాడు పులిమేరలో ఉండిపోవచ్చు, కానీ దేవుడి సేవ నిమిత్తం నేను ఇలాగా నువ్వు సజీవ సాక్షిగా వాడబడతావు బిడ్డ, నువ్వు నాలో కదలాలి బిడ్డ, ఇంట్లో ఉండి బిడ్డవు కాదు, నా నామం ప్రకటన కొరకు నువ్వు బయలుదేరాలని వారు. నేను యేసుప్రేమ 91లో నమ్మితే 98లో రిటైర్ అయిపోయామండి మేము. 98 కాకినాడ, ఇది మాది నేటివ్ ప్లేస్ అండి. మా బంధువులు అందరూ ఉంటారు కాబట్టి 8 ఏళ్ళు దేవుడు ప్రార్థనలో ట్రైనింగు, వరాల్లో ట్రైనింగు, అన్ని ట్రైనింగ్లు ఇచ్చాడండి దేవుడు. దేవుడిచ్చిన సజీవ సాక్షిగా వాడబడతావు అనే దాన్ని కాకినాడ వచ్చాక మొదలైందండి. ఇప్పటికే దగ్గర దగ్గర 2020 సాక్ష్యాలు చెప్పానండి. ఈ మధ్యకాలంలో రాసుకుంటున్నాను డైరీలు. దేవుడి కొరకు నేను ఎంత చెప్పినా తక్కువేనండి. నేను అన్నాను ప్రభుని, ప్రభా ఒక ఆడదాన్ని ఇంత శ్రమలు పడి నేను సేవ చేస్తున్నానే, ఎలాగా ప్రభు చేయగలనంటే, ప్రభు అన్నారంట, వింటున్నారా ఏనండి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, వేషధారణ క్రైస్తవులు, ఆచార క్రైస్తవులు, దయచేసి పరలోకం మీకు లేదు. నేనైనా సరే నమ్మకంగా ఉంటేనే, చచ్చే వరకు నమ్మకంగా ఉంటేనే పరలోకం ఉందండి. ఇంకేమీ లేదు. పద్మాముడు నేను గొప్ప అని అంటే నాకు కూడా ఇంటికి పెట్టేస్తాడు దేవుడు. నేనేం గొప్ప కాదు. యేసు ప్రభువులో అవునంటే అవును, కాదంటే కాదు. యేసు ప్రభు బయలుదేరమన్నప్పుడు బయలుదేరాల. యేసు ప్రభు గురించి చెప్పడానికి అబ్బోరే పెద్ద కుటుంబంలో పుట్టాను నేను సిగ్గుపడతాను అంటే, యేసు ప్రభు ఏమంటాడో తెలుసా, తండ్రి దగ్గర ఏహో తండ్రి దగ్గర ఈ బిడ్డ ఎవరో నాకు తెలియదని సిగ్గుపడతాడు ఆయన. ఆయన చెప్పమన్నప్పుడు నోరేసి మనం చెప్పాలి, సిగ్గు ఆయనే తీసేస్తాడు. ఒకప్పుడు నేను కాగితం మీద రాసుకుని చదివానండి బాబు. ఒకప్పుడు 30 ఏళ్ళ కిందట కాగితం మీద ప్రార్థన అలాగా రాసుకుని కళ్ళు మూసేసుకుని గట్టిగా. ఇప్పుడు అలా లేదండి. ఏం చెప్పమంటే అలాగా. మరి కాళ్ళు గురించి కూర్చుని నేను చెప్తున్నాను, దయచేసి క్షమించాలా. 2 గంటలు నిలబడి మాట్లాడేదానండి. కాళ్ళు అరిగిపోయినండి. ఇలాగ ఉన్న టైంలో ఏంటంటే 2 అంతస్తులు భవనం ఉండి కాకినాడలో మాది, సాయి ప్రమీల అని నాగమల్ జంక్షన్లో 2 అంతస్తులు ఎక్కాలండి నేను. 2 అంతస్తులు ఎక్కడం దిగడంలో కాళ్ళు మొత్తం అరిగిపోయి అసలు ఎక్కలేకపోతున్నాను. సొంత మా మేనల్డ్ అన్నాడండి, ఒక సలహా ఇచ్చాడండి. ఆంటీ నేను చెప్పిన మాట నువ్వు ఎందుకు 2 అంతస్తులు ఎక్కాలి, లిఫ్ట్ ఉన్న ఫ్లాట్ కొనుక్కో దర్జాగాను, నీకున్న చిన్న చిన్న ఆస్తులని, పిల్లలు లేరు కదా, దర్జాగా ఖర్చు పెట్టి. అన్యుల్లోంచి కూడా దేవుడు మాట్లాడతాడండి. నా మేనల్డ్లోంచి దేవుడు మాట్లాడాడు. చిన్న సైట్లు ఉన్నాయి 2 అమ్మేసుకో, పులిమేరలో భూ అమ్మేసుకో, ₹1 కోటి వస్తుంది, దర్జాగా ఒక ఇల్లు కొనుక్కో, ఒక కారు కొనుక్కో, అనుభవించు, నీకు బిడ్డలు లేరు, లేకపోతే వెనకాల వాళ్ళు ఎవరు అట్టుపోతారో తెలియదు అని సలహా ఇచ్చాడండి. అమ్మ బాబోయ్, అమ్మడం అంటే కష్టం కదా, ఎలాగా ఏంటంటే ఇవన్నీ వివరించడానికి లేదు. చాలా చిత్రంగా 6 నెలలు 3 రకాలు అమ్ముడైపోయినాయి. మా అత్తింటి వారు కూడా వాళ్ళు ఇవ్వాల్సింది ఆ డబ్బు ఇచ్చేశారు. నేనైతే ఒక నిబంధన చేసుకున్నాను దేవునితో. ఏమనంటే, ప్రభా నేను ఈ పులిమేర్ల భూమి కాకినాడలో 2 స్థలాల్లో అమ్ముడైతే ₹1 కోటి వస్తాయి ప్రభా. ఆ ₹1 కోటి నీకు దశభాగం, విజయ్ కుమార్ గారి సంఘంలో ఉన్నాను అప్పుడు. ₹1 కోటి కూడా నేను దశభాగం ఇస్తాను ప్రభా, నాకు ఎవరు చేస్తారు ప్రభా, నువ్వు అమ్మేంచవా అయ్యి అన్నానండి. ఆటోమేటిక్గా మా చెల్లెళ్ళు ఆ పులిమేర్ల భూమి అమ్ముకోవడం వల్ల వాళ్ళ ద్వారా నేను కూడా అమ్మేసుకోవడం. కాకినాడలో సైటు మా చెల్లి గారు వాళ్ళ ద్వారానే నాకు ఇచ్చారండి ఒకప్పుడు. తర్వాత అప్పు తీర్చేసాను కూడా, ముందు ఇవ్వడం కావాలి కదా, అది అమ్ముకోవడం. జగన్నాథపురాన్ని కూడా మా అత్తవారిదండి. కొంచెం దెబ్బలాట్లు చిన్న అయినా కానీ ఆ డబ్బు కూడా రావడం. మొత్తం ₹1 కోటికి ఎంతో తక్కువ, 10 లక్షలు ఎంతో. అంతా కూడా నేను విజయ్ కుమార్ గారి దశమాగా ఇచ్చానండి. 10,000 తక్కువ 10 లక్షలు ఇచ్చానండి. అంటే ఇంకో రకంగా ఏమనుకోకండి చెప్పామని, నేను ఇస్తాననుకున్నా, నేను ఇచ్చాను అంతే సేవకులకి. అలాగా పలా దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక 50,000 ఇవ్వాలి, సంఘం అక్కడ లోటుగా ఉందా అంటారండి ప్రభు. అంతే ఆ 50,000 పట్టుకెళ్ళడం ఇచ్చాడు. నేను ఇక్కడ బ్యాంకులో వేసుకోవడం కదండి. ఇలాగనే ఖర్చు పెట్టిన డబ్బు సంఘాలకి 10,000 ₹10 ఇస్తున్నానండి. దేవుడు ఇచ్చాడు అర్హత. ఇప్పుడు ఇచ్చాడు. ఒకప్పుడు ₹100 ఇచ్చండి 30 ఏళ్ళ కింద, 28 ఏళ్ళ కింద. అమ్మ సంఘం కడుతున్నారు కదా, ఓ 200 ఇస్తాను, 2 ఇటుకలైనా నా పేరు పెట్టి వేయరా అని బతిమలిదానండి. ఇప్పుడు అలా లేదండి. సాధ్యమైనంత మట్టుకి 10,000 ఇచ్చి 4 బస్తాలు కొనండి బాబు అంటున్నాను. అలాగనే ఖర్చు పెట్టిన డబ్బు మరి ఈ మధ్య మరి తిమోతి అయ్యగారికి మరి కొనివ్వడం జరిగింది కదా, ₹1,70,00,000 అయిందండి ఇచ్చిపించిన. ఆ సొంత డబ్బు పరలోకాన్ని పంపుకున్నానండి. ఆ పరలోకంలో ఎన్నో గృహాలు కట్టబడుతున్నాయంటే నాకు తెలియదండి. మా ఫ్రెండ్కి దర్శనాలు చూపించారండి. లూదియా గారని మధురపూడిలో ఉంటారండి. పద్మామణి గృహాలు చూపిస్తాను రా అంటే అన్ని బంగారు బిల్డింగ్లేటండి. ఈ డబ్బులన్నీ పెట్టి అక్కడ తయారు చేస్తున్నారంటే నాకు తెలదండి. మీరు ఆలోచించుకోండి. దేవుడు దశమాగం ఖచ్చితంగా ఇవ్వాలి విశ్వాసులు. నాకు బీదలను చూపించారండి. బీదలే నా వారసులు అన్నారండి దేవుడు. ఫస్ట్ బీదలను గుంపు చూపించారండి. బీదలు అంటే లెక్క చేయమండి, అలాంటి కుటుంబంలో పుట్టాను నేను. ఇప్పుడు అలా లేదు. బీదలకే ఒక అడుక్కులు కూడా కనపడ్డా అనుకోండి, బాబు ఆగవా, అమ్మమ్మ ఆగవా అని ₹10 అంటే పరలోకం
ఇక్కడ 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలకి వెళ్ళిపోతుందండి. అలాగే దేవుడు నన్ను అద్భుతంగా కరంగా సజీవ సాక్షిగా వాడుకుంటున్నాడు. శ్రమలే సాక్ష్యం చెప్పి ఇంటికి వచ్చేటప్పటికి ఏం పడతానో తెలియదండి. అన్నీ ఇక్కడ వివరించడానికి లేదు. అగ్ని శ్రమలలో ఆత్మ నడిపింపు. చీకటి గదుల్లో పడుకున్న రోజులు ఉన్నాయండి. నా దేవుడి కొరకు కన్నీరు గార్చుంటే దేవుడి దర్శనాలండి. మరి వచ్చే ఇలాంటి పరిస్థితుల్లో మా కాపురం కట్టబడిందండి. నా భర్త గారు హోటల్ భోజనం పడతారు, తీసుకెళ్ళిపోతారు. కాపురం కట్టబడిందండి. చింతపల్లిలో ఉన్నామండి మేము. చింతపల్లి అంటే నర్సీపట్నానికి 49 కిలోమీటర్లు. చింతపల్లి అండి. అక్కడ అగ్నిశ్రమలు అనిపించేసానండి. మధ్యరాత్రిలో ప్రభువు లేపేవారండి. ఈ మీద చెయ్యేసి నా భర్త గారు అంటే ఆయన పడుకుని నిద్రపోయేవారు. ఇదేంటి ఇలాగా గంట సేపు నువ్వు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన నీలో నేనుండి చేస్తాను, నువ్వు నిలబడు, లెగో పడుకునే టైం కాదనివారండి. లేచి నెమ్మదిగా బాత్రూంలోంచి అవతల వరండాలో కూర్చొని ప్రార్థన గంట చేయాలండి. ఈ లోపల నా భర్త చాలా మంచివాడు. లోపల దుష్టుడు, బాబు ప్రభువా ఎవరు వెళ్తున్నారు నా భర్తలోని దుష్టు చెప్పవా అంటే, యెజబెల్ వెళ్తున్నా మా కొంతకాలమే నేను పర్మిషన్ ఇచ్చాను, యెజబెల్ వెళ్తుంది, నువ్వేం భయపడక తగిన సమయంలో తీసేస్తాను అన్నారండి. అయితే తలుపు కాళ్ళతో తంతున్నారండి ఆయన. అక్కడ ఏం చేస్తున్నావు ఇంతసేపు బాతుల్లో, నేను ప్రార్థన చేస్తున్నాను అవతల లెగిసి వచ్చేసేదానని. గంట పూర్తి అయ్యేది కాదు, 10 నిమిషాలు ఉండేది. ఇంకా ఈ లోపల ఈయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తలుపు మీద చెయ్యేసి నెమ్మదిగా 10 నిమిషాలు కూడా స్థితులు చెప్పి అలా పూర్తి చేసుకునేదాన్ని. అంత ఆశ అండి నిజంగా. ఇంకొకసారి అయితేని నేను భాషల ప్రార్థన చేసేస్తున్నానండి. భాషల ప్రార్థన నాకు రక్షణ పొందినప్పుడు ఇచ్చేసారండి. భాషల ప్రార్థన, పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకోకముందే అన్నీ ఇచ్చేసారండి దేవుడు నాకు. అయితే భాషల ప్రార్థన చేస్తున్నాను. నా భర్త గారికి యేసుప్రభు అంటే తెలియక నమ్ముకున్న రోజు మూసారండి గుండెల మీద. ఇంకా ఎక్కువైపోయిందండి కోపం. అంటే మన కాని దేవుడు నమ్ముకుందని. అయితే పరిశుద్ధం దేవుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, భాషల్లో ప్రార్థన చేస్తున్నాను. ఈ మీద దెబ్బలు పడుతున్నాయండి. నా భర్త గారికి ఉన్న అలవాటు ఏంటంటే కోపం వచ్చింది అంటే పగలైతే ఇమీడియట్గా వర్షకించేస్తారండి. అది రాత్రి అర్ధరాత్రి అండి, పుల్లు గిల్లు తిరిగి టైము. అందుకే చివరి రూమ్లో మా కుక్కకి కట్టేస్తుందని, పెంపుడు కుక్క. ఆ గదిలో నన్ను పెట్టేసి తలుపులు వేసుకున్నారు. ఈ పేదాలన్నీ రక్తాలు వచ్చేస్తున్నాయి, మందు రాసుకోవడం లేదు, ఏమీ లేదు. నా జీవితం ఎలాగైపోయింది. నాన్నగారు ఇలాంటి పెళ్లి చేస్తారా, బిడ్డలు లేరు అనుకుంటా, కానీ ఉంటే అందరినీ కొట్టేసింది కదండి. అయితే ఏటి ప్రభు నాయన ఇలాగా ఇన్ని దెబ్బలా పోనీ ఆ దేవుళ్ళు కంటే చేసి శక్తి లేదనుకున్నాను. నువ్వు సజీవుడు కదా, బెల్ట్ ఎట్టు కొడుతున్నప్పుడు బెల్ట్ పట్టుకోవద్దా ప్రభువా అన్నానండి. ప్రభు అంటారండి, అమ్మా మత్తయి 5:11 చదువు. నా నిమిత్తము నిన్ను జనులు నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాట్లాడుకున్నప్పుడు సంతోషించి ఆనందించు, పరలోకంలో నీ మేలు అధికమైపోద్ది. ఆనాడు ప్రవక్తలు ఇలాగునే హింసించిరి అని వాక్యం మాట్లాడారండి. ఒకసారి కళ్ళు మూసుకోమ్మా, ఆత్మీయ నేత్రం తెరుస్తున్నాను అన్నారు. ఇలా మూసుకున్నాను, నేత్రం తెరిచింది. అప్పుడు ఇది చూపించేశారు. నా నిమిత్తము నిన్ను జనులు నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ ఆడుకున్నప్పుడు సంతోషించి ఆనందించండి బంగారు పక్షాలతో రాసి చూపించారండి. అంతేనండి. ఇవన్నీ కూడా దేవుడు ఇలాగన్నారండి, స్వస్థ వచ్చేసిందండి. ఇంకా పంపేస్తాను అంటారండి. ఇంకా రాత్రి కదా పొద్దున్న తగ్గిపోయిందండి కోపం. నా ప్లస్ పాయింట్ ఏంటంటే నా భర్త గారు కోపం వచ్చినా తగ్గిపోద్దండి. నేను ఆ టైంలో బాతులు నిజంగా మీరు నమ్మండి, దీనంగా వినండి నా సాక్షి. ఈది గుమ్మలో కొడతాం మొదలెడితే అందరూ వింటారని బాత్రూమ్ దాకా వెళ్ళిపోతే ఆ బాతులు పెట్టేసి తలిపేసేయడం. తలుపు ఎప్పుడు తీస్తారో తెలియదు. ప్రభా నువ్వు చూడవా నా వంక, ట్యాంకులో నీళ్ళు తాగాలా ప్రభా, ఎలాగ ప్రభు అంటే నా కుమారుడితో 5 నిమిషాలు తలుపు తీస్తాను నేను. శ్రమలు నేనే ఎలా చేశాను బిడ్డ, శ్రమల ద్వారా పరలోకం అన్నారు కానీ ఏసీ రూమ్లో పరలోకం అనలేదు. వినండి వినే బిడ్డలో, శ్రమల ద్వారా పరలోకం అన్నాడు కానీ ఏసీ రూమ్లో పరలోకం కాదు. నీ సుఖాలన్నీ పరలోకంలో ఉంటాయి. నేను అన్నాను చాలామంది సేవకులకైనా టైం ఉంటుంది కానీ నాకు టైం ఉండలేదు ప్రభు రెస్ట్ తీసుకోవడానికి. ఇంటికి వెళ్ళాక అన్ని పనులు చేసుకోవడం, శివాట్లు తింటాం, ఎక్కడ పోయేవని ఇన్ని సాక్ష్యాలు చెప్పడం, ఇంత దారుణమా నా జీవితం, నాకు రెస్ట్ ఉండదా ప్రభు అంటే, నీకు రెస్ట్ ఉండదు, భూలోకంలో నువ్వు బిజీ, నీలోనే ఉండి నేను సేవ చేస్తున్నాను. అసలు మారుతున్నారా ప్రభు ఒకళ్ళన్నా నాకు తెలియట్లేదు ప్రభు అంటే, మీరు నమ్మండి సాక్ష్యాన్ని, అబద్ధాడవలసిన పని లేదు. ఇప్పుడు మూర్తిరాజు గారు వాళ్ళ కానుకలు ఏమెవరో సజీవ సాక్ష్యం చెప్పమన్నారు, మూర్తిరాజు గారు పట్టించుకుంటారండి ప్రతి విషయంలో కూడా. నా గురించి ఆయనకి ఎన్నో దర్శనాలు చూపించారు. అపూర్వ లేడీ అంటారండి. కొట్టే భర్తని చాలా మంచి భర్త అంటుందంటే ఇలాంటి అమ్మగారు ఉంటే కోర్టులో అవసరం లేదంటారు ఆయన. నిజంగానే చెప్తున్నానండి ఈ సాక్ష్యం. నిజంగా ఈ యోగ్యత కూడా నాకు యేసుప్రభు ఇచ్చారు మొదట. తర్వాత ఉషారాణి గారు మరి మూర్తిరాజయ్య గారిని వాళ్ళకి ఎంతైనా ధన్యవాదాలండి. నిజంగా నాకు కొడుకు లేడు, భర్త పట్టించుకోడు, అత్తింటి వారు మారలేదు, పుట్టింటి వారు మారలేదు. ఎవరండి ఇంత ఏర్పాట్లు చేస్తారు?
దేవుడు ఒక్కడని నమ్మకంగా వెంబడితే జనాన్ని ఆయనే ఏర్పరుచుకుంటాడు మన గురించి. దానికి ఇదే నా జీవితం ఒక ఉదాహరణ. సరే ఇలాగ వస్తున్నాను జీవితంలోంచి మరి అన్నీ అయినాయి. నా భర్త గారు ఒకసారి విపరీతంగా కొట్టి పంపించేశారండి పులిమేరు. అయితే నా భర్త గారు కొట్టి పంపించేసినప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు నాతో, నీ భర్త నా బాలువలే ఉన్నాడు, నేను నా బాలువలే ఉన్నాడు, తీసేస్తున్నాను నీ భర్తను అన్నారండి. ఈ 96లో జరిగిందండి, 1996లో. 98లో రిటైర్ అయిపోతారండి. నా బాలువలే ఉన్నాడు, తీసేస్తానమ్మా. ప్రభువా, నువ్వు సజీవ సాక్షిగా సేవ చేయాలంటున్నావు, నేను పులిమేరులో ఉండాలా నా భర్త చనిపోతే? అప్పుడు ఎక్కడికో పోతుందంటారండి. ఆ మాటకి వెనకాల వాళ్ళు పొరుగు అంతా పోద్ది. ఎక్కడికో పోతుందంటే నేను ఎలా సేవకి వెళ్తాను? బస్సు ఎక్కింది. అదే నా భర్తను మేము బతికించామనుకో, తీసేస్తే ఎలా కుదురుద్ది? నా భర్తగా ఆయుష్ ఇవ్వ ప్రభువా, చనిపోయి లాజని బతికించావు కదా, మరి ఎన్నో చేసావు కదా బైబిల్లో. మరి నా భర్తకి యాక్సిడెంట్ అవనివ్వకో, నువ్వు బ్రతికించు, నా భర్త బతికితేనే సేవ చేస్తాను అన్నాను. ఆ ప్రార్థన ఈ వాక్యంలోకి వస్తున్నాను నేనండి. ఎబ్బోకు రేవుదారు యాకోబు తెల్లవాళ్ళు దేవునితో గోజాడి ఇశ్రాయేలుగా ఎలా మారిపోయాడో అలాగే గోజాడేసానండి ప్రభు పాదాలట్టుకుని. అంతేనండి ప్రభు, నీ భర్తనే బ్రతికిస్తున్నాను ముందే చెప్పేశారండి. అయితే రాజమండ్రిలో ఇది జరుగుతుండగా నేను పులిమేరులో ఉన్నాను రాజమండ్రిలో. ఆ టైంలో కీపు ఎండ వచ్చేసింది, వంట మనిషి కీపు అయిపోయింది నా భర్త గారికి. శ్రమ అండి నాకు. అయితే అలాంటి పరిస్థితిలో ఆయనకి యాక్సిడెంట్ అయిపోయి అంటే పెద్ద ఆఫీస్కి వచ్చారు కాకినాడ, మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతుంటే యాక్సిడెంట్ అయిపోయి తుప్పల్లో పడిపోతే ఇప్పుడు మూర్తిరాజయ్య గారు లాంటి 2 సేవకులు వచ్చేస్తున్నారు బండి మీద. నా బిడ్డ పద్మామణి భర్త ఇక్కడ పడిపోయాడు, మీరు వెళ్ళి కాపాడాలి బతికించాలన్నారట. వెంటనే స్వతంత్ర హాస్పిటల్ వివరించడానికి లేదు ప్రతి విషయం. స్వతంత్ర హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించారు. 1 సెకండ్ లేట్ అయితే చచ్చిపోయినట్టండి. చనిపోయిన నా భర్తని బతికించి నాకు గిఫ్ట్గా ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత స్తుతించినా తక్కువేనండి నిజంగా దేవుడి కొరకు. ఇలాగ ఉంటుండగా మరి 2012 రేపు మొన్న 9 ఏళ్ళు అయిందండి ఇది జరిగి. నేను వరుసగా సాక్ష్యాలు చెప్తున్నాను, శ్రమలు అనుభవిస్తున్నాను, దేవుడి కొరకు ఏది ఇమ్మంటే అది ఇచ్చేసుకున్నాను. నేను దశమభాగం ఇచ్చేదాడు. మా పెన్షన్ ఎంతో తెలుసా అండి? ఎంత? 4000 పెన్షను. తర్వాత 6000 అయిందండి. 6000 పెన్షన్లో 600 ఇచ్చానని నా భర్త గారు కొట్టడానికి వచ్చేస్తున్నారు దగ్గరికి. ప్రభువా, దశమభాగం ఏమన్నామని ఇచ్చాను, నేను ఏమైనా తప్పు చేశానంటే వీధి గుమ్మం చప్పుడైపోతుందంట టపటపటప. మా మేనల్డ్ వచ్చాడు. మా నాన్నగారు నీకు 2000 ఇవ్వాలంటే ఎప్పుడో ఆంటీ ఇదిగో తెచ్చి ఇమ్మన్నారు అని 2000 ఇచ్చారండి. 600 కోసం నా భర్త దెబ్బలాడుతుంటే 300 దేవుడు పంపించాడు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? దశమభాగం ఇచ్చినప్పుడు అలా చేశారండి. మాకు దశమభాగం కొత్తలో నేను ఇచ్చినప్పుడు 6000 పెన్షను, ఇప్పుడు 67,000 పెన్షన్ అండి. దేవుడికి ఇవ్వడం వల్లే పెరిగిపోయిందండి నా పెన్షన్ అంతా కూడా. ఇలా ఉండగా 2012లో నా లంగ్స్ పుండెడిపోయినాయండి, లంగ్స్ ప్లంబ్ పట్టేసినాయండి. అయితే బుక్ రాసేటప్పుడు నాకు బొట్టు సమర్పించమన్నారండి దేవుడు. ఇవన్నీ గంట లోపల ముగించాలని నేను స్పీడ్గా వస్తున్నాను. బొట్టు సమర్పించాలన్నారు. ఎలాగా ఏంటి వివరించడానికి లేదు. బొట్టు నా సాక్షిని 18 మంది సమర్పించుకున్నారటండి. నేను అన్యుల అలవాట్లు 22 అలవాట్లు, బుక్కులు అయితే 18, తర్వాత 3 అలవాట్లు రాయడం మర్చిపోయింది, నేను మానేసినాయి. 22 అన్యుల అలవాట్లు మానేశానండి ఈవేళ. ఏది ఇంక అసలు బంగారం కూడా నాకు 65 కాసులు బంగారం అయితే 2 వంతులు బీదలకు ఇస్తా అన్నానండి. నా భర్త గారు ఇంకా మారలేదు ప్రభా, ఎలాగా బీదలకు ఇచ్చేయాలని ఉందని 2 వంతుల బంగారం బజార్కి వెళ్ళి రేటు కడితే 16 లక్షలు వచ్చిందండి. 16 లక్షలు కూడా కాకినాడలో వారి పరివర్తనని అనాథాశ్రమం ఉంటుందండి, అడవిలో పిల్లల్ని చదివిస్తున్నారు. ఆ పిల్లల చదువుల కొరకు నా 15 లక్షలు బ్యాంకులో వేశారండి, ఇచ్చేసాను. మరి చనిపోయిన కళ్ళు ఇచ్చేయడానికి బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ఉంటుందండి, అక్కడికి 1 లక్ష ఇచ్చేవండి. సామూత్ నగర్ దగ్గర 18 లక్షలు పెట్టి సంఘం కొన్నాను. ఇలాగనే ఖర్చు పెట్టింది 6 నెలల్లో 50 లక్షలు దేవుడు నాకు ఇచ్చారు, నేను ఖర్చు పెట్టుకున్నానండి. ఎంత సంతోషం తెలుసా అండి. దేవుడికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు ఊపిరితిత్తులు ఎలా పాడైపోతే ఎలా బ్రతికానో చెప్తున్నాను. ఊపిరితిత్తులు లంగ్స్ ఇది ఫ్లమ్ పట్టేసండి, నాకు జ్వరం వచ్చేసి విపరీతమైన దగ్గు వచ్చేసి ట్రస్ట్లో పెట్టేశారండి. అంతకుముందే ఒక ఫ్రెండ్కి దర్శనంలో చూపించారంట. నా బిడ్డను సైతాను తీసేయాలని చూస్తున్నాడు, నా బిడ్డ పద్మామణికి అగ్ని ప్రమాదకరమైన రోగం వస్తుంది, మీరు ప్రార్థన చేయండి అంటే ఆవిడ ఉపవాసం ఉంటుందంటే ప్రశాంతి గారు ఆవిడ పేరు, ఆవిడ ఉపవాసం ఉంటుందని నాకు వరకు పద్మామణి నాకు చెప్పలేదు. ఇలాగ మరి ట్రస్ట్లో పెట్టేశారండి, ఐసీలో పెట్టేశారు, బ్రతకడం కష్టం అన్నారు. నేను ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఇంక నేను భరించలేకపోతున్నాను. ఈ లోపల క్రైస్తవులు చూడడానికని పద్మామణి గారు సీరియస్ అయిపోయిందంటని చూడడానికని వస్తుంటే వాళ్ళేమో మా ఆయన గారు కొట్టేసి తరివేడు. చాలా అవమానాలు పాలైపోయానండి. మంచం మీద గౌన్ వేసుకుని అలా పడున్నాను నేను.
కళ్యాణ్ చక్రవర్తి అని మా అక్కగారు అబ్బాయి అండి, చాలా ప్రేమగా చూస్తాడు, జనరల్ మేనేజర్ అండి అందులో. పిన్నిని జాగ్రత్తగా చూడాలని చూసి తర్వాత ఇంటికి పంపించే బాబు అని అంటే ఇంటికి పంపించేసి మనశ్శాంతిగా ఉంటుంది, నాకు హాస్పిటల్ నచ్చలేదు అని ఇంటికి వచ్చేసే. కానీ నేను పరదేశ్ వెళ్ళడం గురించి చెప్తున్నాను, పరదేశ్ వెళ్ళానండి నేను, దాని గురించి చెప్తాను. చాన్నాళ్ళు బట్టి పరదేశ్ చూడాలని అంటున్నానండి నేను. నా ఫ్రెండ్ విక్టోరియమ్మ గారుని లక్ష్మి గారు చనిపోతే చాలామంది పరదేశాలు చూసారట. వాళ్ళు బాబు పరలోకం చూపించా కానీ పరదేశ్ వెయిటింగ్ రూమ్ చూపించలేదండి ప్రభా, నాకు చూపించమని అడుగుతుంటే అయితే నా లంగ్స్ ఇదైపోయి నేను అన్నం తింటలేదండి 20 రోజులు బట్టి. ఓ పక్కనేమో తిరిగింది, ఈదులంట తిరిగింది, ఇలాగ ఆరోగ్యం పాడైపోయిందని బంధువులు. నా భర్త అయితే సరే ఇలాగ ఇన్ని బాధలు పడి బతకాలా ప్రభా, నన్ను తీసుకెళ్ళిపోవని అడగకూడదంటండి, కానీ పరిస్థితి అలాగుంది అని ఏడుస్తున్నాను నేను. ప్రభా నాకు దగ్గు తగ్గించవా, భోజనం చేయలేకపోతున్నాను ప్రభా, ఎందుకు బ్రతకాలి ప్రభా, భర్త చూడలేదు, నాకు ఏం బెడ్లో లేరు, ఎవరి కోసం బతకమంటావు చెప్పవా, నా కోసం నువ్వు బ్రతుకు అని ఆ వేళ పరదేశ్ తీసుకెళ్ళిపోయారండి. ఆ రాత్రి 9ంటికి వెళ్ళిందని పావు తక్కువ 10కి వచ్చింది ఆ ఆత్మ ఇక్కడికి. పరదేశంలో అనుభవాలు చెప్తాను నేనండి. తన ఒళ్ళో ప్రభు పడుకోబెట్టినారు 5 ఏళ్ల పిల్లని. అమ్మ నీకు నేను స్వస్థిస్తున్నానమ్మా అని ఇలాగన్నారండి. అంతే వెంటనే దగ్గు ఎలా పోయింది, ఆ జ్వరం అలా పోయింది, ఇంకా ఫ్రెష్ అయిపోయానండి. మా ఆత్మ నాలోకి వచ్చాక పొద్దున్నేసి ట్రస్ట్కి వెళ్తామండి, బ్లడ్ టెస్ట్ చేస్తారు. అయితేనేమో మా చెల్లి వస్తుంది, మా చెల్లి వాళ్ళు చూసారు, చాలా బాగా చూస్తారండి, 2 చెల్లెళ్ళు. డబ్బు కూడా వాళ్ళదే పెట్టుకుని వైద్యం చేయించేస్తారు, తర్వాత నేను ఇచ్చేసాను అనుకోండి. అయితే ఇలాగున్న పరిస్థితిలో మరి ఆ ట్రస్ట్లో బ్లడ్ గురించి చెప్తారండి. మా బావన్తో చెప్పాను, మా చిన్న చెల్లి చెల్లి నా బ్లడ్ అంతా మారిపోయింది, యేసుప్రభు మార్చేశారు, రేపు ట్రస్ట్లో నార్మల్లోనే వస్తుంది చూడు, ఇంతవరకు పాడైపోయింది బ్లడ్ అని వచ్చింది, రేపు టెస్ట్లో వస్తుంది చూడంటే చూద్దాంలే అందండి. ఆడికి వెళ్ళాక కూర్చుంటే పద్మామణి బ్లడ్ ఇస్ నార్మల్. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి, ఇదేంటి నిన్న బాగోలేదు ఈవేళ ఎలా బాగుందండి, మేమేం చేస్తామండి చాలా బాగుంది చంటిపిల్ల రక్తంలాగా అన్నారు. అప్పుడు బాను చెప్పవా నువ్వు అన్నాను. అవునండి బాబు చెప్పింది తెల్లవారుజామున, ఇది యేసుప్రభు ఏటో పరదేశ్ తీసుకెళ్ళారట, దాని బ్లడ్ అంతా బాగు చేశారట చెప్పిందని బాబు అన్నారు. అలాగా ఆ లంగ్స్ నుంచి బయట తీసుకొచ్చాక మళ్ళీ సాక్ష్యాలు చెప్పడం మొదలుపెట్టానండి. ఇంతవరకు సజీవ సాక్ష్యాలు చెప్తానే ఉన్నానండి, ఇంతవరకు చెప్తానే ఉన్నానండి. శ్రమల గురించి చెప్పాలంటే చాలా ఇదండి, నిజంగా అనకూడదు కానీ. అయితే సువార్త అన్ని ఊర్లు చెప్తున్నావు కదా, నీ పుట్టినూరులో కూడా సువార్త చెప్పాలమ్మా అన్నారండి ప్రభు. అంటే నేను 20 మందిని నా సొంత ఛార్జీలు పెట్టుకుని మా పులిమేర కంజీలు వాయించి, మా తమ్ముడు చాలా సహకరిస్తారండి మాకు. రండక్క మీరు రండంటే ఊరంతా తిరుగుతుంటే నేను మధ్యలో పడిపోయానండి, కాళ్ళు అండి అప్పుడే పడిపోయినాయండి, కాళ్ళు ఇరిగిపోవాల్సిందే, 2 కాళ్ళు మడతడిపోయి పడిపోయి మోసుకుని వచ్చి బస్సులో తీసుకొచ్చి కాకినాడ చెప్పారండి. అప్పటి నుంచి మోకాళ్ళు బాదండి. అయితే ప్రభువుని అడిగాను, ప్రభువా నీ సేవ చేయమంటున్నావు, ఈ మోకాళ్ళేమో సహకరించలేదు, నేనేం చేయనంటే అమ్మ లేడీ కాళ్ళ వాళ్ళే చేస్తాను, లేడీలా నువ్వు పరిగెత్తావు అన్నారు. ఇప్పుడు 10-12 ఏళ్ళు అయిందండి, సేవ మాత్రం మానలేదండి, అద్భుతకరంగా సేవ చేస్తాను. ఇప్పటికీ స్టిక్ కొడుతుంది నడవడానికి. 2 మనుషులు క్రైస్తవులు ఎవరో ఒకళ్ళు నా చేయి పట్టుకుని నడిపిస్తారండి. నేను నడలేను కదా అని సేవకి వెళ్ళను, కుర్చీలో కూర్చుని చెప్పడం ఏంటి అలా అనుకోనండి. మా విజయ్ కుమారయ్య గారికి ఓపీ లేకపోయినా కుర్చీలో కూర్చుని వాక్యం చెప్తున్నారండి. ఆయన అడిగితే పర్లేదమ్మా కుర్చీలో కూర్చుని చెప్పన్నారండి. ప్రతీది పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత విజయ్ కుమారయ్య గారిని కూడా ఇప్పటికీ అడుగుతానండి నేను. ఇప్పుడు తిమోతి గారని నేను కొనుక్కున్న సంఘానికి నేను వెళ్తున్నానండి. చాలా ఆత్మీయుడండి ఆయన, ఒక కన్న కొడుకులాగా దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చారండి. ఆయన్ని లాక్డౌన్లో చాలా ఆదరించారండి మమ్మల్ని. ఆయనకి దర్శనంలో చూపించారంటండి, శకమనే మేఘం కప్పేసి ఉందంట నా చుట్టూ, మహిమతో ఉన్నానట. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు, నేను ఆశ్చర్యపోతున్నాను. ఆ దెబోరా చాలా వరాలు కలిగిన తల్లండి, మంచి సంఘాన్ని నాకు ఇచ్చారు. మరి దేవుళ్ళో ఇలాగనే పడతా సువార్త చెప్పని ప్లేస్ లేదండి. ఇప్పుడు ఆఖరికి కేరళ వెళ్ళామండి మూర్తిరాజు అయ్యగారితో, ఆయన వాక్యం చెప్తారనమాట. ఆయన దాంట్లో 10 నిమిషాలు నాకు ఇస్తే జానికుట్టి గారు సేవకులు అక్కడ, నేను తెలుగులో చెప్తుంటే మలయాళంలో ట్రాన్స్లేషన్ అండి. తిరగని దేశం లేదండి, క్రైస్తవ దేశాలు అన్నీ చూశాను. 2006లో యెరూషలేం తీసుకెళ్ళారండి దేవుడు. అన్నీ ఉండి వాళ్ళే వెళ్ళకపోతారు పాపం. నేను డబ్బులన్నీ బ్యాంకులో తీసేసి ₹1,00,000 పట్టుకుని వెళ్తే ఒక 80,000 అయిందండి. దేవుడి కొరకు ఎంత చేసినా తక్కువేనండి, నిజంగా అనకూడదు కానీ. మరి దర్శనం ఇచ్చారండి. నాకు రాకడ గురించి హెచ్చరించమంటున్నారండి మీకు. దేవుడు రాకడ రాబోతుందండి. ఇప్పుడు కరోనా వచ్చి కంటే ముందు సంవత్సరం ముందు నాకు వార్నింగ్ ఇచ్చారండి ప్రభు, ప్రజలకు చెప్పమని. ఏంటంటే ప్రకటన 3:10లో, ప్రకటన 3:10 ద్వారా మాట్లాడారు. భూలోకంలో శ్రమ వచ్చినప్పుడు నేను నిన్ను చాటు చేయదని బిడ్డ, నువ్వు భయపడొద్దు అన్నారు. అలా ఈ కరోనా దినాల్లో కరోనా రాకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. హల్లెలూయా. నా భర్తగా 22 ఏళ్ళు ఇప్పుడు
నాకు 69 సంవత్సరాలు పూర్తవుతాయి. 69 సంవత్సరాలు ఈ ఈ జూలై నెలలో పూర్తయి ఉంటాయి. నెలాఖరికి పుట్టినరోజులో అలవాటు లేదు చేసుకోవడం. అయితే ఇలాగ మరి నా భర్త గారు కూడా లంగ్స్ పాడైపోయినాయండి. నా భర్త గారికి కరోనా కాదు. అయ్యో ప్రభా, నా భర్తకి రక్షణ వచ్చాక నువ్వు ఇదవుతాం అనుకున్నాం. అయ్యో, రక్షణ రాకుండా భర్త చనిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు ప్రభా. నేను ఖర్చు పెట్టింది అంతా నా భర్తదే కదా ప్రభా. అలాంటి భర్తకి రక్షణ ఇవ్వా బాబయ్య. భిక్ష అడుక్కున్నట్టు అడుక్కుంటానండి నేను యేసు ప్రభునికి. అర్థమైందా? అలాగ అప్పుడు చూడండి, దర్శనం చూడండి. నా భర్త మారలేదని చెప్పి బాధ పెట్టలేదు దేవుడు. ఆకాశం నుంచి అగ్ని వచ్చండి, నా భర్త ఊపిరితిత్తులు కడిగేసండి, మళ్ళీ అగ్ని పైకి వెళ్ళిపోయిందండి. వెంటనే ఇంకా స్వస్థ వచ్చేసిందండి. హల్లెలూయా. అంటే డాక్టర్ చూపించాం. శాస్త్రి గారిని ఒక ఆయన ఉంటారండి, పెద్ద డాక్టర్, హోమియోపతి డాక్టర్. మా చెల్లెలు తీసుకెళ్ళారు, తర్వాత నేనే తీసుకెళ్ళాను. చాలా అద్భుతకరంగా పని జరిగిందండి. నా భర్తను బతికించారు. కరోనా టైంలో నన్ను కూడా బతికించారు. ఈ కరోనా అనేది ఒక హెచ్చరిక. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్నామని పడుకుంటాం కదండి, రాకడ సిద్ధపడాలి. రాకడకి చిహ్నం అండి. నిన్న కాక మొన్న నాకు దర్శనం వచ్చిందని బుధవారం, లక్ష్మీవారం, శుక్రవారం, శనివారం 4 రోజులు అయిందండి దర్శనం వచ్చి. ఏంటంటే బిల్డింగులు కదిలిపోతున్నాయండి. ప్రతిదీ ఒక బిల్డింగ్ వచ్చి ఒక బిల్డింగ్ మీద పడిపోతుందండి. అందరూ ఇంకా మరణం అని గిజగిజలు ఆడిపోతున్నారు. నేనైతే క్షేమంగా ఉన్నాను అక్కడ, కానీ భయపడిపోతున్నానండి. అయ్య బాబోయ్, ఇది అది ఇలాగైపోతుందంటే రాకడ చిహ్నం ఒకటండి. అప్పుడు దేవుడు నా పక్కన నుంచున్నారండి. సుధాకరయ్య గారు, ఇసుకబల్లి సుధాకరయ్య గారు అని ఉంటారండి. ఆయన మరి తెల్లటి జుట్టుతోటి, తెల్లటి వస్త్రాలతో నా పక్కన పావుగంట నిలబడ్డారండి. నేను ఉన్నానమ్మా, నీకు భయం లేదు, రాకుండా నా పక్కన ఉంటావు, నువ్వు మధ్యాకాశం ఎగిరిపోతావు, నువ్వు నాకు కూడా వచ్చేస్తావు అన్నారండి. అలాంటి దర్శనాలు నాకు ఇస్తూ ఎంతో ఇదిగా 32 సంఘాల్లో నేను సేవ చేస్తానండి కాకినాడలో. ఈ మధ్య కాళ్ళు నొప్పులకు వచ్చి అంత చేయలేకపోతున్నాను. కానీ ఇంకా తెల్లారితే నా గుండె లబ్దబ్ అని కొట్టుకుంటుందండి. యేసు అని కొట్టుకుంటుందండి. మరి దేవుడి కొరకు మీరు ఎలా బ్రతుకుతున్నారు? నేను స్టేట్ అంతా తిరగలేక సాక్ష్యం ద్వారా నా మాటలు పంపుతున్నాను. యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పండి, మేము ఆదరణ పొందాము మీ సాక్ష్యం ద్వారా అని చెప్పండి అమ్మా. నేనేదో మీరు డబ్బులు ఇస్తారని నేను ఇక్కడ చెప్పలేదు. సాక్ష్యం అన్ని ఏరియాలకి వెళ్ళాలనే ఉద్దేశం మీద నేను మాట్లాడుతున్నాను తప్ప దేవుడి కొరకు మరి ఎన్నో కార్యాలు దేవుడు నాకు చేశారండి. మరి ప్రతి విషయంలో కూడా శోధన లేకుండా ఏది మేలు జరగదు. మీరు కంగారు పడవద్దు. దేవుణ్ణి నమ్మేం కదా. ఎవరు దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు ధన్యులండి. నమ్మని వారికి ఎట్టి పరిస్థితుల్లో నరకం తప్పదండి. అది దేవుడు చెప్పమన్నారు కూడా చెప్తున్నాను. కానీ నేను ఒకప్పుడు అన్యురాలనే కాదని నేను అంటలేదు. అన్య కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు బెంగండి. ఇప్పుడు నాకు దేవుడు స్వస్థవరం ఇచ్చారండి. వరం ఏంటంటే, చీకటి శక్తిని భరించే స్వస్థవరం నీకు ఇస్తున్నానని దేవదూత మా ఇంట్లోకి వచ్చి కూర్చుని మోకరిస్తే ఇంత దూతుంది. స్వస్థవరం ఇచ్చారండి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే అంటే టీవీ పరిచర్య చేస్తున్నానండి నేను. మా ఇంట్లో ఫోన్ పరిచర్య. మా పెద్దనాన్నగారు అమ్మాయికి విపరీతమైన దురదలంటే ప్రార్థన చేస్తే ఆ రాత్రి చక్కగా నిద్రపట్టిందంటండి. ఆవిడ అందరికీ చెప్పడంలో వాళ్ళందరూ ఫోన్లు చేస్తుంటే ఇప్పుడు మా కుటుంబీకులు అందరూ కూడా ప్రార్థన చేయించుకుంటున్నారండి ఫోన్లోనే. దగ్గరికి వెళ్ళడానికి లేదు, తిరగతూ లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నాం. కొబ్బరి నూనె కూడా ప్రార్థన చేసి అక్కడ కొబ్బరి నూనె ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ప్రభు రక్తపోట్లు వేస్తున్నారండి. మీకు ఆశ్చర్యంగా ఉంటుందండి. వరాలు ఇచ్చారు కాబట్టి స్వస్థవరాన్ని ప్రార్థన చేసి రిలీజ్ చేసుకుంటున్నానండి. చాలామంది అద్భుతకరంగా మరి స్వస్థతలు పొందుతున్నారండి. చాలామంది ఎంతమంది మారారు ప్రభు నా సాక్షి వినాలని అడిగాను ప్రభుని. అమ్మా, నీలోంచి నేను మాట్లాడుకుని 1,00,000 మందిని పరలోకం తీసుకెళ్తున్నానమ్మా. నా దర్శనం ఏంటో తెలుసా అండి, పూరి గుడిసెలో కూడా వెళ్ళి నన్ను సాక్ష్యం చెప్పమన్నారండి. అలాగే పూరి గుడిసెలో వంగుని వెళ్ళి మా ఫ్రెండ్ విమల్ గారిని ఉంటారు, గొర్రెపూడి అండి. ఇంకా అసలు దూరానికి సందు లేదండి. ఇలాగ వెళ్ళి కూర్చుని సాక్ష్యం చెప్తే నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఎంత ఆశ్చర్యపోయాను. మేడల్లోకి వెళ్ళాలన్నా ఇది లేదండి నాకు. పూరి గుడిసెలోంచి మొదలెట్టమన్నారండి సాక్ష్యం. దేవుడు కొరకు అద్భుతకరంగా దేవుడు వాడుకుంటున్నాడండి నన్ను. మరి నా పేరు పద్మామణి, మాది కాకినాడ. నా భర్త గారు ఇంకా 98 మారిపోయారండి. బాప్తీసం తీసుకోవడే దర్శనంలో చూపించారండి. దర్శనం వరకు ఇచ్చారు కదా నాకు, దర్శనంలో చూపించారు. నా భర్త తొందరలోనే బాప్తీసం తీసుకుంటారు. అయితే ఏమాత్రం నడవలేని పరిస్థితిలో లేడీ వలే పరిగెడతానని చెప్తున్నాను నేను. చిన్న విషయాల్లో కూడా నేను బెదిరిపోనాను. అది సైతాన్ని అంటే దడ నా దగ్గర రావాలంటే యేసు ప్రభు అగ్ని. ఇప్పుడు ఈ కరోనాలో కూడా అగ్ని చుట్టూ కాలిపోతుందండి. అయినా సైతాన్ని ఎంటర్ అయిపోతున్నాడు మా లోపలికి. అప్పుడు ప్రభు అటువైపు దోస్తే పడిపోయాడండి. దేవుని కాపుదల అద్భుతకరంగా ఉందండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మూర్తిరాజయ్య గారికి వందనాలు చెప్తూ, ఉషారాణి గారికి నిజంగా అనకూడదు కానీ నా కుటుంబీకులు ఎవరూ మారలేదండి. వీళ్ళే నా కుటుంబీకులు అన్నట్టుగా
మరి ఆయన అవకాశం ఇచ్చి మరి రికార్డ్ చేయించారు. అంటే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరడం కొరకు మూర్తిరాజయ్య గారిని వాడుకున్నారు. వీరు కూడా సంఘం కట్టబోతున్నారండి తొందరలో. మూర్తిరాజయ్య గారి పెద్ద సంఘం 4 కోట్లు పెట్టి కట్టాలని ఉంది ఉద్దేశం. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ఆయన కూడాను. మరి అలా కూడా నేను సంఘం కడితే ఒక 50,000 నేను ఇస్తాననుకున్నానండి. అవన్నీ జరగాలండి కాలక్రమేణా. ఈ పెద్ద చర్చి జనం నిండిపోయి ఉంటారండి ఎప్పుడు ఆయన వాక్యానికి. మరి ఈ సంఘం ఇంకా అభివృద్ధిలోకి రావాలని, పెద్ద సంఘం కట్టబడాలని, దానికి నా డొనేషన్ కూడా అందాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. కల్వరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, అయ్యా కల్వరిలో కరిగిపోతీవయ్యా, మా కొరకే నలిగిపోతీవయ్యా. అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎట్లా అల్లాడావో, అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎట్లా అల్లాడావో. కల్వరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా. నా చేతులతో చేసిన పాపానికే నీ చేతులలో మేకులు గ్రుచ్చిరే, నా చేతులతో చేసిన పాపానికే నీ చేతులలో మేకులు గ్రుచ్చిరే. అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎట్లా అల్లాడావో. కల్వరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, మా కొరకే నలిగిపోతీవయ్యా. నా చెడ్డ తలంపుల కొరకే నీ తలలో ముళ్ళ కిరీటం గ్రుచ్చిరే, నా చెడ్డ తలంపుల కొరకే నీ తలలో ముళ్ళ కిరీటం గుచ్చిరే. అయ్యయ్యో ఎట్లా అల్లాడావో, అయ్యయ్యో ఎట్లా భరించావో. కల్వరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా. నా పాదములతో చేసిన పాపానికే నీ పాదములలో మేకులు గ్రుచ్చిరే, నా పాదములతో చేసిన పాపానికే నీ పాదములలో మేకులు గ్రుచ్చిరే. అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎట్లా అల్లాడావో. కల్వరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా. హల్లెలూయా. వాక్యం చెప్తున్నానండి. ఈ హెబ్రీ 12:1 నుంచి నేను చదువుతున్నానండి. ఓ బిడ్డలారా, శ్రద్ధగా మీరు కూడా క్రైస్తవులు ఉంటే చదవండి, ఒకవేళ విగ్రహాధికులు ఉంటే వినండి దయచేసి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనలను ఆవరించినందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొన్న ఆయన తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడినంతలో రక్తము గారినంతగా ఇంక దాన్ని ఎదిరింపలేదు. దయచేసి నా వాక్యం వినండి. హెబ్రీ 12:1 వివరణిస్తున్నాను నేను. దేవుణ్ణి నమ్మేమంటే ఒక పరుగు పందులాడదండి మన జీవితం. ఇంత గొప్ప సాక్షి సమూహం ఉండగా అని దేవుడు అంటున్నారండి. క్రైస్తవ జీవితం అంటే ఒక పరుగు పందెం. ఏదో అలా బ్రతికేస్తే అది నిజమైన క్రైస్తవ జీవితం కాదు. మన గురి ఏంటి అంటే యేసుప్రభుని నమ్మేము అంటే మన పరలోకం వెళ్ళడానికి కానీ నరకానికి వెళ్ళిపోవడం కాదు. నామకార్థంగా దయచేసి ఎవరు బ్రతకూడదండి. దేవుడు కొరకు, దేవుడు నీకోసం నా కోసం దేవాది దేవుడు ఒక మానవుడిగా వచ్చేసాడే, మానవుడిగా వచ్చి సిలువ మరణం వేయబడ్డాడే. అలాంటి దేవుడి కొరకు పరలోకం ఇవ్వడం కొరకు మన దేవుడు మన కోసం వచ్చాడు. గ్రహించండి ఓ ప్రపంచ ప్రజలారా. మరి అలా దేవుడు కొరకు క్రైస్తవ జీవితం అంటే పరుగు పొందివండి. మన కొరకు యేసుప్రభు దేవాది దేవుడు మరి మన భూమికి వచ్చి మన నిమిత్తం సిలువేయబడ్డాడు. ఆయన ఏదో తప్పు చేసి కాదండి, మనం చేసిన పాపాల నిమిత్తం సిలువేయబడ్డాడు. అలాంటి దేవుడి కొరకు నువ్వు ఎలా ఉన్నావు? నేనైతే నా క్రైస్తవ జీవితంలో పరుగు పొందివే అనుకుంటానండి. నిజంగా ప్రభు సజీవ సాక్షిగా నేను వాడుకుంటున్నా అన్నప్పుడు నేను పరుగు పొందివే. ఈ మధ్యకాలం అయితే 10 ఏళ్ళ బట్టి మరి కాళ్ళు మరి సాక్షులే చెప్పాను కదా, బెల్ట్లు వేసుకుని సేవ చేస్తున్నానండి.
కుర్చీలో కూర్చుని సాక్ష్యం చెప్తున్నానండి. అద్భుతకరంగా ఈ భూమి మీద ఉన్నంతసేపు దేవుడి కొరకు నువ్వు బ్రతితే మరణానంతరం పరలోకంలో దేవదూతలు ఆహ్వానిస్తారు. ఆ సంగతి మీకు తెలుసా? ఓ ప్రపంచ ప్రజలారా, దేవుడి కొరకు మీరు ఎలా బ్రతుకుతున్నారు? మరి ఎలా ఉన్నప్పుడు 7వ వచనం చదువుతున్నాను వినండి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారుడైన వాళ్ళు అందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారు ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకగలను కదా. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు, కానీ మనము ఈ పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరంగా కనపడనే కానీ సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగి అది నీతియును సమాధానమైన ఫలం ఇచ్చును. కాబట్టి మరి దేవుళ్ళు ఇప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులు ఉంటారండి. తల్లిదండ్రుల మాట వినాలా. విధేయత కలిగిన కుమారుడు అయితే ఖచ్చితంగా వింటాడు. తల్లిదండ్రులకి ఈ లోక తల్లిదండ్రులకే లోబడినప్పుడు పరలోక తండ్రికి ఆత్మలకు తండ్రి అయిన యేసు ప్రభువుకు ముందే లోబడాలి కదా. మీరు విధేయత నేర్చుకోవాలండి. యేసు ప్రభువుకు లోబడడం నేర్చుకోవాలి. అర్థమైందా? కానీ క్రైస్తవ జీవితం అంటే శ్రమ కిందే ఉంటాయి, బాధ కింద ఉంటాయి, సమస్త శిక్ష కింద ఉంటాయి. ముందు అలా ఉంటుంది. అర్థమైందా? ఇదంతా మన మేలు కొరకే. నేనైతే ఏ దినం ఏం జరుగుతుందో తెలియదండి, ఏ దినం ఏ శ్రమ వస్తుందో తెలియదు. నా దేవుడు నా కోసం భరించాడు, నేను దేవుడి కోసం భరిస్తాను. ఇదండి నాది. ఇదే దీని మీద 30 సంవత్సరాలు అయింది యేసుప్రభుని నమ్ముకుని. సాక్షుల్లో చెప్పాను, ఇప్పుడు వాక్యం చెప్తున్నాను. దేవుడి కొరకు ఆత్మీయ తండ్రి మాటలు వింటూ, ఆత్మకు తండ్రి అని యేసుప్రభు ఏం చెప్తారో అని వింటూ ఆయన కొరకు కరిగిపోవాలి మనం. కొవ్వొత్తి అండి వెలిగితేనే కరుగుద్దట. వెలగని కొవ్వొత్తి 100 సంవత్సరాలు అలాగే ఉంటుంది. వెలిగే కొవ్వొత్తి కరుగుద్ది. నన్ను ఏమని పిలిచారు తెలుసండి? దేవుడు వెలుగు వెలిగించన్నారండి. వెలిగిన కొవ్వొత్తి ఎలా కరుగుద్దని అలా కరిగిపోవాలన్నారండి. ప్రభువా ఇన్ని శ్రమలు పడుతున్నాను, ఎవరన్నా ఒక్కళ్ళన్నా మారారంటే 1,00,000 మందిని మార్చుకున్నాను నీలోంచి, ఇంకా కొన్ని లక్షల మందిని మార్చుకుంటా అన్నారు. సాక్ష్యం విని వాక్యం వింటే నా పూర్తి మ్యాటర్ మీకు అర్థమవుద్ది. దేవుడి కొరకు మీరు అంత ప్రయాసపడి బ్రతకాలండి. మళ్ళీ 14లో చదువుతున్నాను, అందులోనే 12లోనే వివరణ ఇస్తున్నాను మీకు. 14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడూనూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునమో అనియు, చేదైన వేరే ఏదైనాను మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూటి కొరకు తన జ్యేష్ఠత్వపు అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. ఏసావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచుతూ దానికోసం శ్రద్ధతో వెతికినను మారుమనసు పొంద నా అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఈసారి నా మాట అండి అందరితో, మన క్రైస్తవులు అయ్యేమని ఇంకా నాకు పరలోకి వచ్చేసింది మీరు నరకానికి వెళ్ళిపోతారు అని విరవేయకూడదండి. మనం బ్రతుకున్నంతకాలం సమాధానంగా ఉండాలి మనుషులతో. నీ విధేయతని బట్టి వాళ్ళు మారుతారు అవతలోళ్ళు. ఇప్పుడు చూడండి, ఏసావు గురించి చెప్పారు కదా, జ్యేష్ఠత్వం హక్కుని పోగొట్టేసుకున్నాడు. తమ్ముడు నాకు ఆ చిక్కుడుగా కూరబెట్టి అన్నాడు. తర్వాత జ్యేష్ఠత్వం హక్కు అంతా పోయింది. తర్వాత శాపాలు పొందుకున్నాడు తండ్రి దగ్గర. అలా మనం కంగారు పడి తిండి కోసం కక్కుర్తిపడే ఏసావులాగా ఉండొద్దండి, యాకోబులాగా ఉండాలి. ఎబ్బోగురేవు దగ్గర పోరాడాడు యాకోబు, ఇశ్రాయేలుగా మారిపోయాడు. అలా నువ్వు ఉన్నావా? దేవుని కొరకు అందరితో సమాధానపడి, అదొకటండి దేవుని కొరకు ప్రేమ కలిగి ఉండాలి. ముందు కొరింథీ 1:13 ఉంటుందండి. ప్రత్యేకంగా అధ్యాయం అంతా ప్రేమ గురించి చెప్తాడు దేవుడు. అది ఏంటంటే కొంతమంది ఏమంటారంటే, సరిగ్గా ఓ ప్రపంచ ప్రజలారా, ఓ బిడ్డలారా, మీరు శ్రద్ధగా యూట్యూబ్ దగ్గర నుంచి కూర్చుని వింటున్న వారులారా, శ్రద్ధగా దయచేసి వినమని మీ పాదాలు పట్టుకుని బ్రతుకులాడుతున్నాను. నేను ఏదో నాకు ఎవరో ఫీజులు ఇస్తారు నేను చెప్పట్లేదు. కొన్ని ఆత్మలన్నా నా మోకాళ్ళ నొప్పులతో అన్ని ఏరియాలు తిరగలేకపోతున్నానండి. యూట్యూబ్ అయితే అనేక ప్రదేశాలకు వెళ్ళిపోద్దని అలా అన్నప్పుడు మూతురాజయ్య గారు మరి అరేంజ్మెంట్ చేశారు. ఇలాగా అంతా ఆయన ఇదే. ఉషారాణి గారు, మూతురాజు గారు చాలా ఇదిగా ఉంటే సపోర్ట్గా ఉంటారండి నాకు చాలా. ఇలా ఉన్నప్పుడు దేవుడి కొరకు ప్రేమ కలిగి ఉండంటే కొంతమంది అంటారు బోర్డు ఇచ్చేసాను దేవుడికి అంటారు. ప్రేమ లేకపోతే వ్యర్థం అమ్మా. నీ ఆస్తి అంతా ఇచ్చినా ప్రేమ లేకపోతే వ్యర్థం. కొంతమంది అంటారు హతసాక్షిని అయిపోతాను, అగ్గిలో కాలిపోతాను అంటారు. ప్రేమ లేకపోతే నువ్వు హతసాక్షి అయినా దేవుడు లెక్క చేయడు. ప్రేమగా ఉన్న ఆ ప్రేమ ఏంటి? యేసుప్రభులోంచి వచ్చింది. రోమావాడు సిలివేస్తుంటే తండ్రితో అంటాడు, ప్రభు తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించవ తండ్రి అని ప్రాణం వదిలేశాడండి మన దేవుడు. ఆ దేవుడికి మారుగా మీరు బ్రతుకుతున్నారా? ఎలా బ్రతుకుతున్నారు? ఎలా పడితే అలా బ్రతికితే మీకు పరలోకం మాత్రం ఉండదు.
నాకు పరలోకం 2 సార్లు చూపించారు, నరకం 3 సార్లు చూపించారండి. యేసు ప్రభు కోసం ఎలా బ్రతుకుతున్నావు? కొలసీలు 3లో ఉంటుందండి. నేను స్పీడ్గా వస్తున్నాను సమయం లేక. కొలసీలు 3లో పైనున్న వాటి కొరకే మనం బ్రతకాలట. నేల మీద ఉన్న వాటి కొరకు, ఈ లోకం కొరకు నువ్వు ప్రయాసపడకు. అర్థమైందా? లోకము నిన్ను ద్వేషించును, ఆనాడు నన్ను ద్వేషించింది కాబట్టి నిన్ను ద్వేషిస్తుంది, అయినను లోకమును నేను జయించి ఉన్నాను అన్నాడు దేవుడు. నువ్వు లోకం కొరకు బ్రతకొద్దు, పైనున్న వాటి కొరకే నువ్వు ఈ లోకంలో బ్రతుకు. మనం కేవలం యాత్రికులు, మన సొంత ప్లేసు పరలోకం. యాత్రికుడు యాత్రతో తిరిగి ఇంటికి వెళ్తాడు వెళ్ళడా? అలా మనం ఇక్కడ యాత్ర, మన సువార్త యాత్ర ముగించుకుని మరి దేవుల్లో మరణానంతరము పరలోకానికి మధ్యాకాశంగా దేవుడు రాకడికి ఎదురెళ్ళిపోవాలా? అలా మీరు బ్రతుకుతున్నారా? పైన వాటి కొరకే బ్రతకండి, క్రింద ఉన్న వాటిని లెక్క చేయకండి. డబ్బు కోసం మీరు బ్రతకొద్దు, ప్రేమ కలిగి ఉండండి. దేవుని ప్రేమ కలిగి ఉండి అనేక మందిని పరలోకం పంపాల. నిన్ను చూసి ఇతరులు పరలోకం రావాలి. నిన్ను చూసి వీడేటి ఎంత కట్టినమని చెప్పి వెనక్కి వెళ్ళిపోకూడదు ఎవరు కూడా. ఎలా బ్రతుకుతున్నారు మీరు దేవుని కొరకు? దేవునిలో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. ఆ గుణాలన్నీ మనం నేర్చుకోవాలి దేవుడి కొరకు. నేనైతే మొదట దశంభాగం కూడా ఇచ్చేదాన్ని కాదు. ఇప్పుడు నాకున్న ఆస్తులంతా దశంభాగం ఇచ్చేసుకుంటానండి. దేవుడు చేసిన కార్యాలంటాకి నా జీవితంలో అనుదినము సాక్ష్యమే, సజీవ సాక్ష్యం అని పిలిచారు ప్రభు. దేవుడు నమ్మిన 8 ఏళ్ళు నేను వెళ్ళపోయినాడు సేవకై. కాకినాడ మా నేటివ్ ప్లేస్ వచ్చి 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నాను. అలా దేవుడి కొరకు మీరు బ్రతకడం నేర్చుకోండి అమ్మా. ఆ ఎబ్రి 12లో అన్నాడు కదా, ఇది క్రైస్తవ జీవితంలో పరుగు బంధువులు అడిది. ఈ పరుగు బంధువులు వెనకబడకో, వెనకాల నాకంటే ముందు వెళ్ళిపోతారేమో అని చూడకో. నీ పరుగు నువ్వు నమ్మకంగా పరిగెట్టు. దేవునిలో దేవుడు శక్తిని ఇస్తాడు. అర్థమైందా? ఎన్నో ఉదాహరణలు చెప్పగలను, ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పగలను, ఎన్నో వాక్యాలు కూడా చెప్పగలను. ఈ మధ్యకాలంలో కరోనా టైంలో ఉన్నాం కదా, 2 సంవత్సరాలు బట్టి అగ్నిశర్మ అనిపించేస్తున్నానండి. నా భర్త కూడా మారలేదు కదా. అంతకుముందే ప్రభువు తెలుసుకోమండి ఈ రోజులు వస్తాయని తెలుసు కదా ప్రభుకి. ప్రకటన 3:10 ద్వారా ఎలా మాట్లాడారో తెలుసా? భూలోకంలో జనులను శోధించడానికి వచ్చే శ్రమలో నేను నిన్ను చాటు చేయదును బిడ్డ. చదువు ప్రకటన 3:10 అన్నారండి. అంతే చదివాను. భూలోకంలో శ్రమ వచ్చినప్పుడు నిన్ను చాటు చేస్తానన్నారు. నన్ను నా భర్తనే, నాకు 69 ఏళ్ళు, నా భర్తకి 82 ఏళ్ళు. అసలు ఏ కోవిడ్ రాకుండా ఇంటి చుట్టూ అగ్ని కంచేస్తారండి. మీరు నమ్ముతారా? దేవుడు నమ్మినోళ్ళు అయితే, దర్శనవరాలు ఉన్నవాళ్ళు అయితే ఈ మాటలు నమ్ముతారండి. చుట్టూ అగ్ని మండుతూ ఉందండి, అయినా సైతం లోపలికి వచ్చేస్తున్నాడు. ఎంత దారుణమైన జీవితం. దేవుడి కొరకు బ్రతుకుతున్నాను కాబట్టి. దేవుడి కొరకు ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ దగ్గర సైతం రెడీగా ఉంటాడు. భూతత్వంలో చూస్తాడు మన తప్పుల్ని. అర్థమైందా? నువ్వు ఏ భూతద్దానికి దొరకవు. దేవుడికి సజీవ సాక్షిగా బ్రతుకంటున్నారు దేవుడు. ఆ సైతాన్ని నా లోపలికి దూకిపోతుంటే ప్రభు అవతల తోసారండి. మాకు కోవిడ్లు కానీ ఏమి రాలేదు, నన్ను నా భర్తనే కాపాడారు. దేవునికి వందనాలు. ఇంకా చెప్తే చాలా చెప్పచ్చు కానండి, మరి సమయం మరి కుదించడం జరుగుతుంది. మీరందరూ శ్రద్ధగా వాక్యం విని దేవుడి కొరకు బ్రతకండి, దశంభాగాలు ఇచ్చుకోండి, బీదలను ఆదరించండి. నాకు బీదలను చూపించారండి దేవుడి నమ్మిన కొత్తలో. బీదలే నీ వారసులు అన్నారు. యేసు ప్రభు బీదల దేవుడు, జమీందారుల దేవుడు కాదు. ఒకప్పుడు నేను చాలా పిసినారితనంగా ఉండేదాన్ని. ఇప్పుడు అడుక్కునే అబ్బాయి కనపడితే బాబు బాబు రావా అని గబ్బ పర్సలు తీసి ఇచ్చా. అలాంటి మనిషి యేసు ప్రభు నాకు ఇచ్చారండి. యేసు ప్రభు మనసు ఇవ్వకపోతే నేను ఎందుకు పనికొస్తాను? దేవుడి కొరకు సజీవంగా నమ్మకంగా బ్రతకండి అమ్మా. దేవుడి కొరకు ఏమో నీ ఆయుష్ అయిపోవచ్చు, నా ఆయుష్ అయిపోవచ్చు, లేకపోతే దేవుడు రాకుండా వచ్చేయచ్చు. ఫుల్ స్టాప్ పడిపోద్ది మన జీవితానికి. ప్రతిదినము దేవునికి లెక్క చెప్పాలా? మీరు ఎలా లెక్క చెప్తున్నారు? నేను లెక్క చెప్తున్నాను ప్రతిదినం. రాత్రి 11 వరకు ఏమేం పనులు జరిగినాయి, ఆ వేళ నా భర్త గారు కొట్టారనుకో, నా భర్తను క్షమించి ప్రభువా, చాలా మంచి ఆయన నా భర్త, ఏ చెడు అలవాట్లు లేవు, ఇంకా తొందరలో మారిపోయి బాప్తిస్మం తీసుకుంటారని దర్శనంలో చూపించారు. నాకు దర్శనం వరం ఇచ్చారని జరగబోయి చూపిస్తారు దేవుడు. ఏ వరాలు ఇవ్వకుండా దేవుడు వాడుకోడండి. అర్థమైతే స్వస్థవరం ఇచ్చారండి. అనేక మందికి చెయ్యేసి ప్రార్థన చేస్తే స్వస్థలు వచ్చేస్తున్నాయండి. నేనేం గొప్ప చెప్పట్లేదు, 5 పైసలు నేను తీసుకోనండి. దేవుడిచ్చిందంతా దేవుడికే ఖర్చు పెడతాను. అలాగంటే సేవకులకి నీ కానుకలు ఇవ్వద్దంటలేదు, ఇవ్వాలా, కానీ నాకు మాటకు అక్కలొద్దండి. దేవుడి కొరకు దేవుడు. ఒకప్పుడు నేను 35 రూపాయలు దశంభాగం ఇచ్చానండి. భర్త విడిచిపెట్టేసినాడు, మా పులిమేరలో ఉన్నాను. అప్పుడు డబ్బు ఎక్కడ వస్తుంది? సంవత్సరానికి ఒకసారి వచ్చి డబ్బులు ఇచ్చేదాన్ని. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడైతే నా భర్త గారికి 4,000 పెన్షన్ ఉండేది. ఒకప్పుడు 20 ఏళ్ళ కింద 67,000 పెన్షన్. ఇంకా చూసుకోండి, దశంభాగాలేటి, బీదలనేటి, అనాథలనేటి దగ్గర 15,000 దాకా నేను ఖర్చు పెట్టేసుకుంటానండి. కారు కూడా ఇచ్చారండి దేవుడు. మూతురాజయ్య గారు అమ్మగారు నన్ను సొంత కార్లు దేబెట్టేవారు ఒకప్పుడు. ఇప్పుడు నా కారులోనే ఇతరులను నేను తీసుకెళ్తున్నాను. మరి మీరందరూ దేవుడి కొరకు ఆశ కలిగి ఉండండి. దేవుడు రాకడ వచ్చేస్తుంది, ఎలర్ట్గా ఉండండి. ఈ మాటలు దేవుడు దీవించను గాక. ఆమెన్.
చిన్న ప్రార్థన. పరిశుద్ర పరిశుద్ర మహోన్నతుర, విన్న వాక్యాన్ని బట్టి తండ్రి యేసుప్రభ బిడ్డలందరినీ హత్తుకునేలా చేయి తండ్రి. నిన్ను హత్తుకోవాలని ఆయన వినేసి వెళ్ళిపోయే వారంగా కాదు తండ్రి యేసుప్రభ, అనేక ఆత్మలు సంపాదించే వారంగా మేము ఉండాలి. నాకు అవకాశం ఇచ్చిన మూతురాజయ్య గారికి, ఉషారాణి గారికి వందనాలు. రికార్డ్ చేసిన జోషిబాబుకి కూడా దీవెనలు. నాకు సాయి వచ్చిన జాషువాకి కూడా దీవెనలు. నా చిన్న ప్రార్థన నీ పాదంచం చేర్చుకోమని ప్రభు యేసు దివ్యనామని అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.